అయితే ఈరోజు ఇంత డబ్బులు ఖర్చు పెట్టినప్పుడు రిజల్ట్స్ కూడా మనం చూస్తే డబ్బులు ఖర్చు పెడుతున్నాం, అదే సమయంలో మన రిజల్ట్స్ కూడా అంటే మెడికల్గా హాస్పిటల్ ఖర్చులు ఇప్పుడు రాను రాను సిచ్యువేషన్ మారిపోతా ఉంది. మెడిసిన్స్ కంటే అకామిడేషన్కి ఎక్కువ ఖర్చు అవుతా ఉంది హాస్పిటల్కి పోతే. దిస్ ఈజ్ ది బిగ్గెస్ట్ ఎక్స్పెండిచర్. ఆరోగ్యశ్రీలో మనం చూస్తే ఆల్ హాస్పిటల్లో దిస్ ఈజ్ ది బిగ్గెస్ట్ సినారియో. రెండోది, హాస్పిటల్కి పోయి చేరిన తర్వాత రూమ్లో ఉన్నామని సాటిస్ఫాక్షన్ కానీ అక్కడి నుంచి ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి. వేరే పేషెంట్లకు వచ్చిన డిసీజెస్ కూడా వీళ్ళకు స్ప్రెడ్ అయ్యే పరిస్థితి వస్తుంది. ఆ హాస్పిటల్లో సరైన మేనేజ్మెంట్ లేకుండా ఈ యొక్క ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ కాకుండా చేయాల్సిన పనులు చేయకపోతే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. అయితే ఒక వినూత్నమైన కార్యక్రమానికి ప్రభుత్వం స్థాని మేము శ్రీకారం చుట్టాం. మీరు ఒకసారి చూస్తే దిస్ ఈజ్ ద వెరీ ఇంట్రెస్టింగ్ ఎక్స్పెరిమెంట్. అందుకు మీ ద్వారా ప్రజలకు కూడా ఒక చైతన్యం రావడానికి వీ వాంట్ టు ఎడ్యుకేట్ పీపుల్ ఆల్సో ఇన్ ఎ బిగ్ వే. మీడియా కూడా మీరు ప్రాపర్గా మీరు స్టడీ చేసి దీన్ని మీరు ప్రాపర్గా రాయగలిగితే ఇట్ విల్ హ్యావ్ ట్రెమెండస్ ఇంపాక్ట్ ఆన్ పబ్లిక్ హెల్త్. ఆ విషయం చెప్పడానికే ఈరోజు ఈ టెలికాన్ఫరెన్స్ తీసుకున్నాం. అప్రోచ్ కూడా ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం, మీకు క్లారిటీ వస్తుంది. ఇప్పుడు ఒకసారి నెక్స్ట్, ఈరోజు నా ప్రజెంటేషన్లో డిసీజ్ బర్డన్ అండ్ ప్రివలెన్స్ యాక్షన్ ప్లాన్, రాష్ట్రంలో ఉండే డిసీజెస్ అన్ని కూడా కూలంకుషంగా మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. డిజిటల్ హెల్త్ నర్వ్ సెంటర్ అట్ కుప్పం ఇప్పుడు కొత్తగా టోటల్ డిజిటలైజేషన్కి హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా పేషెంట్ దగ్గర నుంచి స్టాఫ్ దగ్గర నుంచి హాస్పిటల్స్ దగ్గర నుంచి ఏఐ ఎట్లా ఉపయోగించాలి, గ్లోబల్ నాలెడ్జ్ ఎట్లా తీసుకురావాలి అవన్నీ తీసుకొస్తాం. అదే మాదిరిగా 100 హాస్పిటల్స్ నుంచి 300 బెడ్ హాస్పిటల్స్, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఇన్ ఆల్ అసెంబ్లీ సెగ్మెంట్స్లో పెట్టాలని నిర్ణయం చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఫైనల్గా అమరావతిలో కూడా ఒక మెగా గ్లోబల్ మెడిసిటీ ప్రాజెక్టు పెట్టాలని, బెస్ట్ హాస్పిటల్స్ అన్నిటికి వచ్చి హెల్త్ టూరిజానికి కూడా ఉపయోగపడే విధంగా చేయాలనేది ఒక ప్రపోజల్. ఈ 4 ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నెక్స్ట్ నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే దిస్ ఈజ్ ఇంపార్టెంట్ స్లైడ్. ఈ రాష్ట్రానికి ఉపయోగపడే ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కార్డియోవాస్కులర్ డిసీజ్ చూస్తే 18 నుంచి 22% ఉంది. అంటే 18 నుంచి 22% ఈ యొక్క ఒక్క డిసీజ్ కార్డియోవాస్కులర్ డిసీజ్ వస్తున్నాయి. దీనికి కారణం కూడా మీరు చూస్తే హైపర్ టెన్షన్, అదే మాదిరిగా ఇసమిక్ హార్ట్ డిసీజెస్, స్ట్రోక్ ఇవన్నీ వచ్చే పరిస్థితి వస్తుంది. ఈ ప్రిడామినెంట్గా ఎక్కడున్న టాప్ 3 డిస్ట్రిక్ట్స్ చూస్తే కోనసీమ, కాకినాడ, ఎన్టీఆర్ జిల్లాలో ఎక్కువ ఉంది. అదే మరి డయాబెటీస్ మిలిటస్ చూసినప్పుడు 12 నుంచి 15% ఉంది. హై ప్రివలెన్స్ డ్యూ టు లైఫ్ స్టైల్స్, ఫుడ్ దగ్గర నుంచి మన లైఫ్ స్టైల్స్ వల్ల వస్తూ ఉంది. గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణ ఇక్కడ హై బర్డన్ డిస్ట్రిక్ట్స్ ఇవి. రెస్పిరేటరీ డిసీజ్ చూస్తే 10 to 12% వస్తూ ఉంది. సిఓపిడి, ఆస్మా, న్యూమోనియా లింక్డ్ టు ఎయిర్ పొల్యూషన్, స్మోకింగ్, ఎయిర్ పొల్యూషన్ స్మోకింగ్తో వస్తున్నాయి. ప్రకాశం, కర్నూలు, అనంతపూర్ ఎక్కువ ఉంది. ఇన్ఫెక్చువస్ డిసీజెస్ 9 to 11%, టీబీ, డయరల్ డిసీజెస్ అన్ని శ్రీకాకుళం, విజయనగరం, కడప. క్రానిక్ కిడ్నీ డిసీజెస్ చూస్తే 6 to 8% ఉంది, 6 నుంచి 8. ఇది రావడానికి కారణం హైపర్ టెన్షన్, డయాబెటీస్ అండ్ టాక్సిన్స్ ఇన్ వాటర్. ఇది ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు.
క్యాన్సర్ చూస్తే 5 to 7% ఉంది. సర్వైవల్ బ్రెస్ట్ అండ్ ఓరల్ క్యాన్సర్ ఇవన్నీ కూడా మెజారిటీ టొబాకో రిలేటెడ్. గుంటూరు, కృష్ణా, విశాఖపట్నం. అదే సమయంలో మెటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్ చూస్తే 5 to 6%. అనిమియా, ప్రీ టర్మ్ బర్త్స్, మాల్ న్యూట్రిషన్, దీనికి కూడా విజయనగరం, శ్రీకాకుళం, అనంతపురం ఉంది. మెంటల్ హెల్త్ డిజార్డర్స్ ఇది కూడా రాను రాను టెక్నాలజీ పెరగడం లాంటి ఇవన్నీ సమస్యలు వస్తున్నాయి. ఇందులో కూడా 4-5% మీరు చూస్తే డిప్రెషన్, యాంగ్జైటీ, ఆల్కహాల్ యూజ్ డిజార్డర్స్ ఇది కూడా విశాఖపట్నం, విజయవాడ, కడప ఎంత వస్తున్నాయి. వెక్టర్ బార్న్ డిసీజెస్ ఇవి కమ్యూనికబుల్ డిసీజెస్ అన్నీ కూడా మనం చూస్తే 3 to 5%. డెంగ్యూ, మలేరియా, చికెన్ గునియా ఇవన్నీ వస్తున్నాయి. ఏఎస్ఆర్ విశాఖపట్నం, ఈస్ట్ గోదావరిలో ఎక్కువగా వస్తున్నాయి. రోడ్ ట్రాఫిక్ ఇంజరీస్ కూడా 3 to 4% ఉన్నాయి. హై ఫెటాలిటీస్ డ్యూ టు పూర్ రోడ్ సేఫ్టీ కృష్ణా, చిత్తూరు, తిరుపతి ఈ జిల్లాలో ఎక్కువ ఉంది. అంటే ఇవన్నీ మీరు చూసినప్పుడు 80% ఆఫ్ ది డిసీజ్ బర్డన్ ఈ టోటల్గా 10లో వస్తుంది. ఇక్కడ అవన్నీ కలిపి రిమైనింగ్ అంతా 20% వస్తుంది. ఈ డేటా లాస్ట్ 5 years అన్ని హాస్పిటల్కి వచ్చినటువంటి చెక్ చేసుకొని ఆ డేటా అంతా అప్డేట్ చేసి ఆ డేటా బేస్ చేసుకొని డేటా బేస్ తయారు చేశాం. ఈచ్ పర్సన్ ఎవరెవరున్నారు అవన్నీ కూడా దీని మీద బేస్ చేసుకొని ఒక అసెస్మెంట్ తయారు చేశారు. ఇట్ ఈస్ ఎ గుడ్ ఎక్సర్సైజ్. దీని మీద మా దగ్గర ఇప్పుడు ఒక రికార్డు, అథెంటికేషన్, డేటా ఉంది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూస్తే ఎన్సిడి సర్వే 2.0 జరిగింది. ఇప్పుడు ఎన్సిడి 3.0 జరుగుతూ ఉంది. వీళ్ళు హైపర్ టెన్షన్, డయాబెటీస్, మెలిటస్ అండ్ బోత్ మొత్తం తయారు చేశారు. ఈ చార్ట్ మీరు చూస్తే ఎన్సిడి 2.0 3.1 crores టార్గెట్ పాపులేషన్. వీళ్ళు ఆ రోజు స్క్రీన్ చేసింది 2.6 చేశారు, 82.1%. ఎన్సిడి 3 18% అబోవ్, అప్పుడు 30 years అబోవ్ చేశారు, ఇప్పుడు 18% అబోవ్ చేస్తున్నారు. టోటల్ టార్గెటెడ్ పాపులేషన్ 4.1, ఇప్పటికి చేసింది 2.15 చేశారు, 52.43%. హైపర్ టెన్షన్ 19,78,000 9.2%. డయాబెటీస్ 11.13 లక్షలు 5.1. రెండు కలిపి ఒకసారి చూస్తే 20,78,000. ఇక్కడ 30 లక్షలు ఉన్నారు, 19, 11, 31. ఇక్కడ వచ్చే కొద్దికి 21 లక్షలు రెండు కలిపి ఉన్నాయి. ఒక వ్యక్తికి హైపర్ టెన్షన్ ఉంది, డయాబెటీస్ ఉంది, బోత్ రెండు ఉన్నాయి. ఇంకొక పక్క ఇండివిజువల్స్ అండర్ ఫాలోఅప్. ఇప్పుడు మెడికేషన్ తీసుకున్న వాళ్ళు మీరు చూస్తే హైపర్ టెన్షన్ 14.29, డయాబెటీస్ 8.76, బోత్ వచ్చి 12.80 తీసుకుంటున్నారు. అంటే దగ్గర మీకు ఇక్కడ 5 లక్షల మంది తీసుకోవడం లేదు, ఇక్కడ 3 లక్షలు తీసుకోవడం లేదు, రెండు కలిపితే దగ్గర 8 లక్షల మంది మెడిసిన్ తీసుకోవడంలో. వన్స్ మెడిసిన్స్ తీసుకోకపోతే అది రోజుకు పెరిగే పరిస్థితి వస్తుంది. ఇది క్రానిక్ అవుతుంది. అక్కడి నుంచి వేరియస్ ప్రాబ్లమ్స్ వచ్చే ప్రాబ్లం వస్తుంది. సైడ్ డిసీజ్, కిడ్నీ కానీ సో మెనీ సమస్యలు వస్తాయి. హార్ట్ అటాక్ కానీ ఇవన్నీ వచ్చే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇక్కడ టార్గెట్ 25% బై జూన్కంతా 100%, ఈ నెలలో 20% చేస్తున్నారు, మొత్తం జూన్కంతా 100% పూర్తి అవుతుంది. ఇది అయిన తర్వాత 100% సస్పెక్ట్స్ ఏదైనా ఉంటే మెడికల్ ఆఫీసర్ నుంచి పైన కూడా వెరిఫై చేసుకొని డేటా అంతా అప్డేట్ చేస్తారు. అక్కడి నుంచి ట్రీట్మెంట్ ఫాలో అప్ యాక్షన్ స్టార్ట్ చేస్తాం. ఏ విధంగా చేయాలి, ఒక ప్రోటోకాల్ తయారు చేసి ఎస్ఓపి, స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్స్ పెట్టి దాని మీద ఏ విధంగా చేయాలనో మొత్తం చేయడం కోసం ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేస్తున్నాం. నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు మీకు ఒక జిల్లాల వారీగా మీరు ఒకసారి చూస్తే ఇది ఇంట్రెస్టింగ్ డేటా. హైపర్ టెన్షన్
మొత్తం 19,78,699 మందికి వస్తే మేల్ వచ్చి 8,37,927 మంది, ఫిమేల్ 11,40,772. రీజన్ మనం ఒకసారి అనలైజ్ చేస్తే, నేను రఫ్గా అనలైజ్ చేశాను, ఇంకా డిపార్ట్మెంట్ చేయాలి, రఫ్గా అనలైజ్ చేశాను. మగవాళ్ళకి హైపర్ టెన్షన్ తక్కువ ఉంది, మీరు ఆడవాళ్ళకి హైపర్ టెన్షన్ వేస్తున్నారు. కాదు, లేదు, మీరు వేస్తున్నారు, వాళ్ళు పెట్టడం లేదు. వాళ్ళని మీరు అన్ని ఇబ్బందులు పెట్టి వాళ్ళకి హైపర్ టెన్షన్ వస్తూ ఉంది. ఇది ఆ ఎన్విరాన్మెంట్లో వచ్చే సమస్య, కుటుంబ వ్యవస్థలో వచ్చే సమస్య. అదే మరిగా వేరియస్ కారణాల వల్ల లేడీస్ ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటున్నారు, మగవాళ్ళ కంటే లేడీస్ ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటున్నారు. నెక్స్ట్, అది కూడా కోనసీమ నెంబర్ 1, కాకినాడ, ఎన్టీఆర్, ఏలూరు, కృష్ణా, వెస్ట్ గోదావరి, తక్కువ ఉండేది ఏఎస్ఆర్ అక్కడ. ఎందుకంటే వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, ఇప్పటికి వాళ్ళకి ఆ ప్రాబ్లమ్స్ లేవు. నెక్స్ట్, ఇక్కడ డయాబెటీస్ చూస్తే 11,13,969, మేల్ 5,61,196 ఉంది, ఫిమేల్ 5,52,767, మోర్ ఆర్ లెస్ ఈక్వల్. వాట్ ఈస్ ది రీజన్? ఇక్కడ ఫుడ్ హ్యాబిట్స్. ఎక్కడైతే రైస్ ఎక్కువ తింటారో కార్బోహైడ్రేట్స్ కన్జంప్షన్ కానీ ఫుడ్ హ్యాబిట్స్ కానీ మీరు చూస్తే గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా, ఈస్ట్, తిరుపతి, నెల్లూరు, ఏలూరు, ప్రకాశం, ఈ జిల్లాలు. మళ్ళీ మన్యం చూస్తే తక్కువ, సత్యసాయి తక్కువ, కర్నూలు, అనకాపల్లి, నంద్యాల్, విజయనగరం, అనంతపురం, అన్నమయ్య. రీజన్ ఇక్కడికి వచ్చినా కూడా మళ్ళా శ్రీకాకుళం. రీజన్ మనం చూస్తే ఎక్కడైతే బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయో వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ డిఫరెంట్. రాగి, జొన్న, సజ్జ, కొర్రలు ఇవి తింటున్నారు కాబట్టి డయాబెటీస్ తక్కువ ఉంది. ఇది క్లియర్, మన వారసత్వంగా వచ్చే హ్యాబిట్స్ వల్ల, అలవాట్ల వల్ల ఈరోజు డయాబెటీస్ వచ్చే పరిస్థితి వచ్చింది. నెక్స్ట్, హైపర్ టెన్షన్, డయాబెటీస్ బోత్ మనం చూస్తే ఇక్కడ రెండు వచ్చే కొద్దిగా మగవాళ్ళకే ఎక్కువ వస్తున్నాయి, అంటే ఫుడ్ హ్యాబిట్స్ వల్ల. ఈ రెండు వచ్చినప్పుడు 20,78,000లో 9,54,000 మగవాళ్ళు. ఆ రేషియో ప్రకారం ఆడవాళ్ళకు 11,22,800 వస్తుంది. ఇవి కూడా డిస్ట్రిక్ట్స్ మళ్ళీ మనం అనుకున్న ప్రకారమే. ఈ రెండు కూడా రాయలసీమలో, కరువు జిల్లాల్లో, లేకుంటే ఉత్తరాంధ్రలో తక్కువ ఉంది. ఎక్కడైతే బాగా అభివృద్ధి చెందిన ప్రాంతంలో రైస్ హ్యాబిట్స్ కానీ, ఫుడ్ హ్యాబిట్స్ కానీ, లేకుంటే లైఫ్ స్టైల్స్ వల్ల పెరిగే పరిస్థితి వచ్చింది. నెక్స్ట్, ఇవి చేసినప్పుడు ఇవన్నీ కూడా మన వాళ్ళు చేసింది 22, 23 టు 24, 25 వైద్య సేవ డిస్ట్రిక్ట్ వైజ్ బర్డన్ ట్రీట్మెంట్ అవన్నీ కూడా తయారు చేశారు. నెక్స్ట్, ఇక్కడికి వచ్చినప్పుడు కార్డియోవాస్కులర్ డిసీజ్, అది ఎన్సిడి సర్వే, ఇది డిపార్ట్మెంట్లో తీసుకున్న డేటా. 2,61,100 మంది మొత్తం కార్డియోవాస్కులర్ డిసీజ్ వచ్చిన వాళ్ళు ఉండేవాళ్ళు. ఇందులో మేల్ ఎక్కువ, 1,61,734, ఫిమేల్ 99,369, 66. దీంట్లో కూడా ఆడవాళ్ళల్లో హార్ట్ డిసీజెస్ తక్కువ వస్తున్నాయి, మగవాళ్ళకి ఎక్కువ వస్తున్నాయి. దానికి కూడా వాళ్ళకి ఎండ్యూరింగ్ కెపాసిటీ ఎక్కువ ఉండడం కానీ, సంహౌ ఆ రెసిస్టెన్స్ కానీ వాళ్ళకి తక్కువ ఉన్నాయి, ఇక్కడ ఎక్కువ వస్తున్నాయి. ఇక్కడ కూడా ఎన్టీఆర్, నంద్యాల్, గుంటూరు, ఇక్కడ హిస్టారికల్ రీజన్స్ కూడా అనలైజ్ చేయాల్సిన అవసరం ఉంది. దిస్ ఆర్ ఆల్ ది డిస్ట్రిక్ట్స్ ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీ. నెక్స్ట్, ఇక్కడ వచ్చిన క్యాన్సర్ డిసీజెస్ మీరు చూస్తే 1,19,397 ఉన్నాయి. దీంట్లో ఫిమేల్ ఎక్కువ ఉన్నారు. మళ్ళా మేల్కి వచ్చి 46,872 మేల్, ఫిమేల్ 72,725 మందికి ఫిమేల్కి వస్తుంది. దీనికి కారణం కూడా మనం చూస్తే నాకు అనిపించేది బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువ లేడీస్కి వస్తూ ఉంటుంది, అందుకే ఎక్కువ మంది ఇక్కడ లేడీస్ ఉన్నారు.
ఇది కూడా కాకినాడ, విజయనగరం, శ్రీకాకుళం, గుంటూరు, వైజాగ్, ఈ విధంగా అన్ని జిల్లాల్లో ఎక్కడ చూసినా కూడా మన్యం లాస్ట్లో ఉంది. వాళ్ళకు నేచురల్ ఫుడ్ కానీ నేచర్ కానీ దట్ ఈజ్ ఎ ప్లస్ పాయింట్. ఇంకా పొల్యూషన్ తక్కువ ఉంది అక్కడ. నెక్స్ట్ లివర్ డిసీజ్ చూసినప్పుడు 30,646 వచ్చాయి. 21,740 మెన్, ఫిమేల్ 8,906. ఇది కూడా లివర్ డిసీజ్ అన్ని మొత్తానికి కారణం లిక్కర్. ఆ లిక్కర్ కన్జంప్షన్, ఫుడ్ హ్యాబిట్స్, వీటన్నిటి వల్ల మగవాళ్ళకి ఎక్కువ వస్తున్నాయి. ఆల్మోస్ట్ ఆల్ 1/3, 1/4, 8,324. అక్కడి నుంచి నెల్లూరు, కర్నూలు, తిరుపతి, శ్రీకాకుళం, నంద్యాల్ ఇవన్నీ వస్తున్నాయి. ఏఎస్ఆర్ ఇది ఆల్మోస్ట్ ఆల్ నిల్ 265, నెల్లూరు 2,168, ఆల్మోస్ట్ ఆల్ 10%. టాప్కు బాటంకు డిఫరెన్స్. ఏజ్ గ్రూప్ కూడా మీరు చూస్తే ఎక్కువ దీంట్లో కిడ్నీ డిసీజ్ అన్నీ కూడా ఇక్కడే ఉంటారు. మిడిల్ ఏజ్, ఈ 3 ఏజ్లో 35 to 49 మ్యాక్సిమం. అంటే అక్కడ తాగుడు అలవాట్లు అన్నీ. నెక్స్ట్ క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజెస్ మీరు చూస్తే సిఓపిడి 54,362 మందికి వచ్చింది. 35,000 మేల్, 19,000 ఫిమేల్. ఇది కూడా మేలే ఎక్కువ సఫర్ అవుతున్నారు. ఏజ్ గ్రూప్స్ కూడా దగ్గర 45 నుంచి 64, 69 వరకు ఎక్కువ మందికి వస్తూ ఉంది. నెక్స్ట్ న్యూరలాజికల్ ఇష్యూస్ 1,07,433 మందికి వస్తే 63,698 మేల్కి వచ్చింది. 43,735 మంది ఫిమేల్కి వస్తుంది. ఇది కూడా ఏజ్ గ్రూప్ సేమ్ థింగ్. ఆ ఏజ్ గ్రూప్లో ఎక్కువ వస్తుంది మిడిల్ ఏజ్లో. విజయనగరం, నంద్యాల్, కర్నూలు, శ్రీకాకుళం ఇది ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ. కొన్ని డిసీజెస్ మారుతున్నాయి. అక్కడే ఫుడ్ హ్యాబిట్సా, లేకుంటే వాటరా, లేకుంటే వాట్ ఈస్ ది రీజన్స్ హెటో, అవి కూడా అనలైజ్ చేస్తున్నాం. నెక్స్ట్ క్రానిక్ కిడ్నీ డిసీజెస్ మనం చూస్తే 1,73,479 మంది ఉన్నారు. ఇందులో 1,22,672 మంది మేల్, ఫిమేల్ తక్కువ. దీంట్లో కూడా 50,807. ఈ కిడ్నీ డిసీజ్ రావడానికి ఒక విధంగా వాటరు ఇవన్నీ కారణమైన, రెండో పక్కన లిక్కరు, టొబాకో ఇవన్నీ కూడా కారణమయ్యే పరిస్థితి వస్తూ ఉంది. ఎక్కువ లిక్కర్ కూడా ఉండే పరిస్థితి వస్తూ ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఇవి చూసిన తర్వాత మా వాళ్ళు టాప్ 10 డిసీజెస్ కంట్రోల్ చేయడానికి ప్రపంచం అంతా ఎలాంటి ఎక్స్పెరిమెంట్ చేశారు అనేదానికి ఒక ఇది చేశారు. అందులో మీరు చూస్తే WHO కూడా ఒక అసెస్మెంట్ ఇచ్చారు. ఆ అసెస్మెంట్ ఏంటంటే యాజ్ ఆన్ టుడే 4-member ఫ్యామిలీ. ఈ 4-member ఫ్యామిలీ సాల్ట్ 5 గ్రాములు పర్ డే, మంత్లీ 30 రోజులు కాబట్టి వాళ్ళందరికీ 600 గ్రాములు సాల్ట్ వాడితే ఆ ఫ్యామిలీ ఐడిల్. అదే సమయంలో ఆయిల్ 15 ml పర్ డే చొప్పున 1800 ml అంటే 2 లీటర్లు అప్రాక్సిమేట్గా వాడితే దట్ ఈస్ ది ఐడిల్. షుగర్ 25 గ్రాములు 30 రోజులు 3,000 గ్రాములు, దగ్గర 3 kgs. అంటే ప్రతి ఒక్కరూ నలుగురుండే ఫ్యామిలీ ఆవరేజ్న 600 గ్రాములు సాల్ట్, 1800 అంటే 2 లీటర్లు ఆయిల్, 3,000 గ్రాములు అంటే 3 కేజీలు షుగర్. ఇది 600 గ్రాములు అంటే 0.6 kgs ఆఫ్ సాల్ట్. మనం తెలియసో తెలియకుండా ఉప్పు ఎక్కువ వేసేసుకుంటున్నాం, బాగా టేస్ట్ ఉంటుందని. అక్కడి నుంచి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ స్టార్ట్ అవుతున్నాయి. దిస్ ఇస్ ఐడిల్ డైట్. రెండోది కూడా నేను చూశాను నిన్న, వన్ ఆఫ్ ది బెస్ట్ డైట్. రెసిడెన్షియల్ స్కూల్కి వెళ్ళాను నిన్నే, నందిగామ.
7 times స్మాల్ మీల్ ఇస్తున్నారు. మార్నింగ్ నిద్రలేస్తానే మిల్క్, బ్రేక్ఫాస్ట్, చిక్కీ ఒక స్నాక్, లంచ్, ఈవినింగ్ ఒక స్నాక్, మళ్ళా డిన్నర్, మళ్ళీ ఒక ఫ్రూట్ పడుకునే మునుపు. ఐడిల్ ఫుడ్. ఈ 7 వల్ల పీరియాడికల్గా స్మాల్ డోసెస్ ఏది గ్లూకోజ్ లెవెల్స్ కంటిన్యూగా పనిచేస్తున్నాయి. అంటే ఎక్కువ రైజ్ అయిపోదు, తగ్గదు, ఎనర్జీ లెవెల్స్ కన్సిస్టెన్సీ ఉంటుంది, స్లీప్ బాగుంటుంది, గ్రోత్ బాగుంటుంది. దట్ ఈస్ ద ఐడియల్ సిచ్యువేషన్. అందరూ 7 సార్లు 6-7 సార్లు కానీ స్మాల్ మీల్ కానీ ప్రాక్టీస్ చేయగలిగితే దట్ విల్ ది బెస్ట్. రెండోది నేను చెప్పింది ఇది కూడా, ఏదైతే 600 గ్రాములు సాల్ట్, అదే మరి 2 లీటర్లు మ్యాక్సిమం ఆయిల్, ఇంకొక పక్కన 3 కేజీలు షుగర్. ఈ 2 తంబు రూల్ కింద కానీ ఫ్యామిలీస్ అన్ని ప్రాక్టీస్ చేయగలిగితే చాలా డిసీజెస్ మనం కంట్రోల్ చేసుకునే పరిస్థితి వస్తుంది. ఇక్కడ మీరు చూస్తే కార్డియోవాస్కులర్ డిసీజెస్ కోసం సాల్ట్ రిడక్షన్ క్యాంపెయిన్ చేశారు స్వీడిష్లో. 25% లెస్ సాల్ట్ తీసుకుంటే బ్రెడ్లో 40% హార్ట్ స్ట్రోక్స్ తగ్గాయి. టొబాకో, ఆల్కహాల్ ట్యాక్సెస్ WHO సైజ్ చేస్తే 10% ప్రైస్ పెంచండి, దానివల్ల ఒక 4% కన్జంప్షన్ తగ్గింది. సెకండరీ ప్రివెన్షన్, ప్రైమరీ ప్రివెన్షన్ అది, సెకండరీ ప్రివెన్షన్ మీరు చూస్తే ఆయుష్మాన్ భారత్, NWCs ఫ్రీ బీపీ స్క్రీనింగ్ ఇంప్లిమెంటెడ్, ఏఐ బేస్డ్ CVD రిస్క్ ప్రిడిక్షన్, ఇవన్నీ కూడా పెడుతున్నారు. టెరిషరీ ప్రివెన్షన్, రెడ్యూస్ కాంప్లికేషన్స్ని టెలిస్ట్రోక్ యూనిట్స్ డిస్ట్రిక్ట్ లెవెల్లో పెట్టడం, స్టెమీ ప్రాజెక్ట్ ఒకటి ఇంట్రడ్యూస్ చేశారు. లో కాస్ట్ స్టాటిన్స్ సప్లై త్రూ 104 సంచార చికిత్సలో పెట్టారు. అదే మరి ఇన్నోవేటివ్ స్ట్రాటజీస్లో బ్లాక్ చైన్ ఎనేబుల్డ్ బీపీ మానిటర్స్ పెట్టి మానిటర్ చేయడం. అదే మరి ఫస్ట్ మీరు చూసే డయాబెటీస్, రెండో దానికి షుగర్ ఫ్రీ స్కూల్ మీల్స్, కేరళలో హెల్తీ క్యాఫ్టేరియా ఇనిషియేటివ్ ప్రారంభించారు. అర్బన్ గ్రీన్ స్పేసెస్ టు ప్రమోట్ వాకింగ్, ఎక్కడికక్కడ వాకింగ్ ఒకటి ప్రమోట్ చేశారు. ఇలాంటి కొన్ని. అదే మరి సెకండరీ ప్రివెన్షన్లో ఫాస్టింగ్ గ్లూకోజ్ టెస్ట్లు కానీ అట్ రేషన్ షాప్లో పెట్టడం తమిళనాడులో చేశారు. ఇంకో పక్కన హెల్త్ రిమైండర్స్ ఫర్ HbA1c చెక్స్ ఎన్ని చేశారు. మొబైల్ డయాబెటిక్ రేషనోపతి టెరిషరీ ప్రివెన్షన్ కింద పెట్టారు. ఇలాంటి ఇన్నోవేటివ్ స్ట్రాటజీలో AI4 గ్లూకోజ్ మీటర్స్ కూడా ఇంట్రడ్యూస్ చేశారు. రెస్పిరేటరీ డిసీజెస్కి క్లీన్ కుక్ స్టవ్ డిస్ట్రిబ్యూషన్. ఇప్పుడు అంగన్వాడీకి కూడా స్టవ్స్ ఇచ్చాం. అంత మునుపు అంతా కూడా పెట్రోలు లేకుంటే డీజిల్ పెట్టి లేకుంటే అవన్నీ చేస్తూ ఉంటే అవన్నీ తీసేసి ఇప్పుడు అన్ని స్టవ్సే ఇచ్చాం. అదే మరి ఇంకొక పక్కన సైమెట్రిక్ క్యాంప్స్ ఫ్యాక్టరీస్లో పెట్టి టెస్టులు చేయడం అన్నీ చేస్తున్నారు. ఇంకొకటి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ కూడా మనం చూసాం. ఏదైతే కరోనా వచ్చినప్పుడు అన్ని హాస్పిటల్లో పెట్టి సపోర్టింగ్ ఇచ్చారు. ఇప్పుడు ఆక్సిజన్ ఛాంబర్స్ కూడా వస్తున్నాయి ఫ్రెష్ ఎయిర్ తీసుకోవడానికి. అది కూడా ఒక కాన్సెప్ట్ కొత్తగా వస్తూ ఉంది. అదే మరి పొల్యూషన్ సెన్సిటివ్ ఆస్మా ఇన్హేలర్స్ ఇలాంటివి కూడా ఇంట్రడ్యూస్ చేశారు. నెక్స్ట్ అదే మరికి ఇన్ఫెక్చువస్ డిసీజెస్కి డెంగ్యూ ప్రూఫ్ హౌసింగ్ సింగపూర్ ఒక మోడల్ చేసి ఇంటికే పెయింట్ వేసి ఇంట్లో దోమలు లేకుండా. టీబీ వ్యాక్సిన్ బూస్టర్స్ ఫర్ హై రిస్క్ గ్రూప్స్కి ఇవ్వడం. అదే మరి సెకండరీ ప్రివెన్షన్ కింద అర్లీ డిటెక్షన్, జెనీ పెట్ టీబీ టెస్టింగు, అదే మరి డెంగ్యూ NS1 ఇలాంటి కొన్ని ఇనిషియేటివ్ చేశారు. టెరిషరీ ప్రివెన్షన్కి వచ్చి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద DBT 500 రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేయడం, న్యూట్రిషన్ కిట్ ఈజ్ బీయింగ్ వాళ్ళకి ఇవ్వడం, ఇవి కూడా చేశారు. ఇలాంటివి మస్కిటోస్ మీద ఇండోనేషియాలో ఒక ట్రయల్ కింద ఓల్బెకియా అనే ఒక ఇన్ఫెక్టెడ్ ఇది పెట్టి చేశారు. ఇంతకుముందు మనం కూడా చాలా ప్రయోగాలు చేశాం. డెంగ్యూను కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలి, మలేరియా
మలేరియా కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలి, అలాంటివి చాలా ప్రయోగాలు చేశాం. దీన్ని కూడా కంట్రోల్ చేయడానికి ఇన్ఫెక్చువస్ డిసీజ్ అన్నీ కూడా మన చేతుల్లో ఉంది. బ్యాక్టీరియం మస్కిటోని కంట్రోల్ చేయగలిగితే చాలా వరకు కంట్రోల్ అవుతుంది. క్రానిక్ కిడ్నీ డిసీజ్ మీరు చూశారు. విలేజ్ వాటర్ టెస్టింగ్ ఫర్ హెవీ మెటల్స్ బ్యాన్, ఏవైతే గ్లైఫోసేట్ పెస్టిసైడ్స్ ఉన్నాయో అవన్నీ కూడా చేయడం శ్రీలంకలో చేశారు. యూరిన్ ఏసీఆర్ టెస్ట్ అట్ మండల్ క్యాంప్స్ పెట్టి చేయించడం, ఇలాంటి వేరియస్ మెథడ్స్ని తీసుకొచ్చారు. అదే సమయంలో క్యాన్సర్ చూస్తే హెచ్పివి వ్యాక్సినేషన్ స్కూల్స్ రవాండాలో చేశారు. 90% కవరేజ్ చేశారు స్కూల్ స్టేజ్లో. దానివల్ల క్యాన్సర్ కంట్రోల్ అవుతుందని మనం కూడా ఏమేం చేయాలనో దాన్ని ఒక ప్రివెంటివ్ మెజర్స్ పెట్టుకొని చేస్తాం. నెక్స్ట్, ఇది ఓవరాల్గా మీరు చూసినప్పుడు స్ట్రాటజీస్ డిఫరెంట్ కంట్రీస్లో చేసింది మీకు చెప్పాను. అల్టిమేట్గా సాల్ట్, షుగర్, ఆయిల్ ఈ 3 గణనీయంగా తగ్గించాలి. నలుగురుండే ఫ్యామిలీ 0.6 kg నెలకు సాల్ట్ వాడాలి, 2 లీటర్ల ఆయిల్ వాడాలి, 3 kg చక్కెర వాడితే ఐడియల్ సిచ్యువేషన్ చాలా వరకు రిస్ట్రిక్షన్స్ అవుతాయి. రెండోది, దీనివల్ల హైపర్ టెన్షన్, డయాబెటీస్, ఒబేసిటీ ఇవన్నీ కూడా అవుతుంది. ఇవి చేస్తే ఈ హార్ట్ ప్రాబ్లమ్స్, లివర్ ప్రాబ్లం, కిడ్నీ డిసీజెస్, బ్రెయిన్ స్ట్రోక్స్ ఇవన్నీ కూడా కంట్రోల్ అయ్యే అవకాశం ఉంది. ఎవ్రీ పర్సన్కి నేను స్టేట్లో ఉన్నందరూ కోరుతున్నా ఒక ½ an hour ఎక్సర్సైజ్, వాకింగ్, సాయంత్రమా మార్నింగ్ కంపల్సరీగా ½ an hour 30 minutes బ్రేక్ తీసుకోవాలి, ఎక్సర్సైజ్ చేయాలి ఆర్ వాకింగ్ అన్న చేయాలి. ఇది కూడా చాలా ముఖ్యం. ఇంకొక పక్క ప్రాక్టీస్ మెడిటేషన్, ప్రాణాయామ ఆర్ ప్రేయర్. నేను ప్రేయర్ కూడా రికమెండ్ చేస్తాను. పూజ రూమ్లో పోయి ఒక ½ an hour కూర్చొని ప్రేయర్ చేయండి, లేకుంటే ఒక మసీదుకి పోయి ఒక ½ an hour ఇది చేయండి, నమాజ్ చేయండి, ఆర్ చర్చికి పోయి ఒక ½ an hour ప్రేయర్ చేయండి. దానివల్ల స్ట్రెస్ తగ్గుతుంది. స్ట్రెస్ తగ్గితే చాలా సమస్యల పరిష్కారం అవుతుంది. ఇంకా మెడిటేషన్ చేయగలిగితే నథింగ్ లైక్ దట్. ప్రాణాయామం ఇవన్నీ కూడా హిందూ వారసత్వం. ప్రపంచం అంతా కూడా భారతదేశ వారసత్వాన్ని ప్రపంచమే అమలు చేసే పరిస్థితికి వచ్చారు. ఇది ది బెస్ట్ వే. టొబాకో, ఆల్కహాల్, డ్రగ్స్ ఇవి కానీ మనం అవాయిడ్ చేస్తే క్యాన్సర్, లివర్, కిడ్నీ ప్రాబ్లమ్స్ చాలా వరకు తగ్గుతాయి. ఇంకొక పక్కన ప్రాసెసర్ ఫుడ్స్ కానీ, జంక్ ఫుడ్స్ కానీ, పాలిష్డ్ రైస్ కానీ ఇవి తగ్గించి మిల్లెట్స్, బ్రౌన్ రైస్కి వెళ్ళాలి. ఇంకొక పక్కన ఫైబర్ ఎక్కువ తీసుకునే పరిస్థితి రావాలి. వెజిటబుల్స్, ఫ్రూట్స్, ప్రోటీన్. నేను ఎప్పుడూ ఒకటి ప్రాక్టీస్ చేస్తున్నా, మొన్న కూడా చూశారు మీరు. నేను న్యూట్రిఫుల్ అని ఒక యాప్ డెవలప్ చేశాను. అది డెవలప్ చేసి ఆ యాప్ వల్ల ఈ యాప్ డెవలప్ చేస్తే మొన్న ఒక అవార్డు ఇచ్చారు, స్కాచ్ అవార్డు ఇచ్చారు. న్యూట్రిఫుల్ రెవల్యూషనైజింగ్ ప్రివెంటివ్ హెల్త్ కేర్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ న్యూట్రిషన్. ఇక్కడ ఫైనల్గా ఫైండింగ్ ఇచ్చింది, one of the most significant validation of Nutriful success comes from medical reports shared by users before and after participation. These reports show tangible improvements in diabetes management, weight control, and overall health metrics, reinforcing that the platform is not just about advice, but about real, life-changing outcomes. Beyond individuals' health, Nutriful has also influenced household behavior, with families adopting healthier eating habits. మీ అందరూ కూడా చెప్తున్నా, ఇది నాన్ ట్రస్ట్, డబ్బులేమీ ఇవ్వక్కర్లేదు. యూ ప్రాక్టీస్. ఒకసారి వెళ్ళండి, చూసి మీరు వాడండి. వాడితే మీ ఆరోగ్యం బాగుపడుతుంది. నేను ఎందుకంటే ఇది ట్రస్ట్లో పెట్టాను,
నాన్ ప్రాఫిట్ కింద ఐ వాంట్ టు ప్రమోట్ ప్రివెంటివ్ హెల్త్కి ఇది చాలా ముఖ్యం. ఫుడ్ హ్యాబిట్స్, లైఫ్ స్టైల్స్, కొద్దిగా ఎక్సర్సైజ్, రైట్ యాక్టివిటీ, ఇట్ విల్ క్రియేట్ వండర్స్. 4 lakhs ఉన్నారు, 4 lakhs ఉన్నారు, ఇంకా పెరుగుతున్నారు. ఈసారి 10 lakhs కావచ్చు ఇయర్. మేము దీన్ని పుష్ చేయడం లేదు. అట్ ది సేమ్ టైం సాలిడ్గా విత్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ 3 monthsకి ఒకసారి మీరు కూడా ఒక పని చేయండి, బ్లడ్ టెస్ట్ చేయించుకోండి. ప్రివెంటివ్ హెల్త్ కోసం ఫుడ్ ప్రాపర్గా తినండి, మీరు మిరాకల్స్ జరుగుతాయి. ఫుడ్ ఒకటి, ఆలోచన, స్ట్రెస్ ఫ్రీ లైఫ్. మూడోది ఒక 1/2 hour ఎక్సర్సైజ్. ఈ రాత్రులు నిద్రపోవడం, సరిగ్గా నిద్రపోండి. మంచి పనులు చేస్తే నిద్ర ఎక్కువ వస్తుంది, సాలిడ్ స్లీప్ వస్తుంది. తప్పు పనులు చేస్తే అవన్నీ మనల్ని హాంట్ చేస్తూ ఉంటాయి. నెక్స్ట్ బ్యాక్. సో దిస్ ఈజ్ వేర్ ఐఎమ్ ఆస్కింగ్. ఫుడ్ హ్యాబిట్స్ మారాయి ఆల్ ఓవర్ ది వరల్డ్. ఇప్పుడు ఫార్మర్స్ కూడా పెస్టిసైడ్స్ తగ్గించడం, ఫెర్టిలైజర్స్ తగ్గించడం, ఇవి కూడా చేయాలి. మొన్న కూడా నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఏ విధంగా అయితే పంజాబ్ హెస్ బికమ్ ఏ క్యాన్సర్ క్యాపిటల్ అయిపోయింది. దేశానికి ఫుడ్ పెట్టిన రాష్ట్రం ఈరోజు మొత్తం అక్కడ ఈ ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ హెవీగా వాడి మొత్తం దెబ్బతినే పరిస్థితికి వచ్చారు. కాబట్టి దీన్ని కూడా మనం నేచురల్ ఫార్మింగ్ పెట్టాం. ఇట్ ఈస్ గివింగ్ ఎక్సలెంట్ రిజల్ట్స్. దాన్ని కూడా మేము టెస్ట్ చేస్తున్నాం. నేచురల్ ఫార్మింగ్ ఎట్ట పనిచేసిందని అవి కూడా చూస్తున్నాం. అదే మరిగా నేను చాలాసార్లు ప్రమోట్ చేస్తున్నా, ఫుడ్ యాజ్ ఎ మెడిసిన్, కిచెన్ యాజ్ ఎ ఫార్మసీ. ఇంకెక్కడే డాక్టర్ దగ్గర పోవాల్సిన పని లేదు. మీ కిచెనే మీకు ఫార్మసీ, మీరు తినే అన్నమే మీకు మెడిసిన్. ఫుడ్ ఏదైనా తినండి. ఈ 2 ప్రాక్టీస్ చేస్తే మాకు గవర్నమెంట్ బడ్జెట్ తగ్గుతుంది ముందు. లేకపోతే మీరు ఎవ్రీడే పెంచేస్తున్నారు, గవర్నమెంట్ బడ్జెట్ పెంచేస్తున్నారు, మీరు అనారోగ్యం పాలవుతున్నారు. ఎప్పుడు కూడా మెడిసిన్ ఈజ్ ఎ మెడిసిన్. ఎప్పుడు కూడా ఫార్మాసిటికల్స్కి మీరు పోతే కెమికల్ యు ఆర్ ఈటింగ్, ఇట్ విల్ హ్యావ్ 100% నెగిటివ్ ఇంపాక్ట్. హాస్పిటల్ పోయి ఆపరేషన్ చేసుకుంటే ఆపరేషన్ ఈజ్ ఆపరేషన్, నీ బాడీలో కట్ చేయడమే. దెర్ ఇస్ నో సెకండ్ థాట్. హీల్ కావచ్చు, కానీ బ్రేక్ ఈజ్ ఎ బ్రేక్. ఈ విషయాలు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. హ్యాపీగా ఉండాలంటే కొన్ని హెల్తీ హ్యాబిట్స్ కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. పర్సనల్ హైజీన్, క్లీనినెస్, సరౌండింగ్స్. అందుకే నేను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ఇది క్యాంపెయిన్ పెట్టుకున్నాం. ఎవ్రీ 3rd Saturday అందరినీ కూడా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్లో ఇది చేయమంటున్నాం. క్లోరినేటెడ్ వాటర్, డ్రింక్ మనం తాగేటప్పుడు బాయిల్ చేసుకొని తాగడం, ఇలాంటి కొన్ని అలవాట్లు నేర్చుకోగలిగితే వీలైతే మేము అది కూడా ఆలోచిస్తున్నాం. స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి ఒక ఎక్స్ట్రా సిలబస్ కింద చైల్డ్కి కావాల్సినటువంటి ఫుడ్ హ్యాబిట్స్, డైట్ గురించి అవేర్నెస్, ఫుడ్ హ్యాబిట్స్ ఏంటి, లైఫ్ స్టైల్స్, ఈ చిన్నపిల్లలప్పటి నుంచి కానీ మనం నేర్పించగలిగితే ఇది వారసత్వంగా వస్తుంది. కొంతమంది నేర్పిస్తున్నారు పేరెంట్స్. స్కూల్లో కూడా మనం చేయగలిగితే చాలా ఉపయోగపడుతుంది. అది కూడా ఆలోచిస్తున్నాం. వీలైతే హెల్త్ డిపార్ట్మెంట్ ఒక బుక్ ఒకటి తయారు చేస్తే అది స్కూల్స్లో దే విల్ ఎడ్యుకేట్ చిల్డ్రన్. ఇట్ ఇస్ కంటిన్యూస్ ప్రాసెస్. మనం ఎడ్యుకేట్ చేయగలిగితే మంచి ఫలితాలు వస్తాయి. ఇది బ్రాడ్గా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అవలంబించే విధానం ఈ హెల్త్ గురించి. దీంతో సమానంగా దీన్ని ఫాలో అప్ నెక్స్ట్. ఇది ఇంపార్టెంట్ ఇష్యూ నౌ. యాజ్ ఆన్ టుడే అబా రికార్డ్స్, ఆయుష్మాన్ భారత్ రికార్డ్స్ మీరు చూస్తే ఆంధ్రప్రదేశ్ ఈజ్ టాప్. 88% చేశారు. ఏ స్టేట్ కూడా 88% రీచ్ కాలేదు. అయితే 100% దీన్ని మేము ఆన్లైన్లో పెట్టి డిజిటల్ హెల్త్ రికార్డ్సే కాదు, భవిష్యత్తులో ఉన్నది బెస్ట్ వే టెక్నాలజీ ఉపయోగించుకోగలిగితే, నిన్న మొన్న బిల్ గేట్స్ మాట్లాడుతున్నాడు, ఇంకొక 30 ఏళ్ళు 35 ఏళ్ళు 20 ఏళ్ళు పోతే డాక్టర్లు ఉండరు, టీచర్లు ఉండరని. ఆన్లైన్లో చదువుకుంటాం, ఆన్లైన్లో డాక్టర్ వస్తాడు, నీకేం కావాలో చెప్తాడు, దాన్ని బట్టి నీ ఆరోగ్యం నీ చేతుల్లో ఉంటుంది. మన ఆరోగ్యం వేరే వాళ్ళ చేతుల్లో లేదు, డాక్టర్ చేతుల్లో లేదు. మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంటుంది, అది తొందరలో వస్తుంది.
ఇక్కడికి వచ్చినప్పటికి దానికి ఆ దిశగా పోవడం కోసం నెక్స్ట్ ఇక్కడ కుప్పంలో ఒక పైలట్ ప్రాజెక్ట్ చేస్తున్నాం. ఇది రాష్ట్రం అంతా డిజిటల్ నెట్ సెంటర్ కింద, నెట్ సెంటర్ అనేది పేరు డిఐఎన్సి నర్వ్ సెంటర్, డిజిటల్ నర్వ్ సెంటర్. ఇది మనం తీసుకుంటే కుప్పంలో ఇది చేస్తున్నాం. ఆల్రెడీ టైం కూడా చూపిస్తాను. ఇక్కడ 5 మండల్స్లో పెట్టాం. 3 months టైం. ఇది ఒక మోడల్, డిజిటల్ మోడల్ మొత్తం ఎస్టాబ్లిష్ చేసి కుప్పంలో ఇనిషియల్గా ఆల్ కాన్స్టిట్యున్సీ మొత్తం కవర్ చేయడానికి ఇది పెడుతున్నాం. phase 2లో చిత్తూరులో 31 మండలాలు మొత్తాన్ని దీన్ని ఎంటైర్ డిస్ట్రిక్ట్ కవర్ చేస్తున్నాం. అది చూసిన తర్వాత ఈ 2 చూసే కొద్దిగా ఒక 6 నెలలు అవుతుంది. ఈ 2 చూసిన తర్వాత స్టెబిలిటీ, ఇంపాక్ట్, క్వాలిటీ, సిటిజన్ సాటిస్ఫాక్షన్ చూసుకొని దెన్ విల్ గో టు స్టేట్ 26 డిస్ట్రిక్ట్స్. ఇది phase 2లో phase 2 పెట్టాం. దీనికి మొత్తం కూడా మీరు చూస్తే 2 years 2 months ఒక టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టుకున్నాం. అంటే 26 నెలల్లో పూర్తి చేయాలని. దీనివల్ల లాభాలు ఏంటనేది కూడా ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే 100% క్రియేషన్ ఆఫ్ అబా ఐడి టు సిటిజన్స్, అందరికి తయారు చేయడం, అందరివి ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ ఎస్టాబ్లిష్ చేయడం, హెల్త్ రికార్డ్స్ అని మీ డిజిటల్ లాకర్లో పెట్టడం. మీరు ఎక్కడికైనా పోయి ఏ డాక్టర్ దగ్గర పోయినా, ఏ దేశం పోయినా డిజిటల్ లాకర్ నుంచి హిస్టారికల్ రికార్డ్ అంతా మీద ఉంటుంది. రేపు రాబోయే రోజుల్లో ఇంకా ఒక ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తున్నాం. చిన్న పిల్లలప్పటి నుంచి హెల్త్ రికార్డ్స్ ఎస్టాబ్లిష్ చేసి ఒక హెల్త్ ట్రాకింగ్ ఆఫ్ ఇండివిజువల్, సో దట్ ట్రీట్మెంట్ కూడా ఏది పడుతుంది, ఏది పడదు, ఎట్లుంటుంది అని ఒక ఐడియా వస్తుంది. దీనికోసం మొత్తం హెల్త్ రికార్డ్స్ అన్ని ఎస్టాబ్లిష్ చేస్తాం. డిజిటల్ లాకర్లో హెల్త్ రికార్డ్స్ ఇచ్చే పరిస్థితి వస్తుంది. రెండోది, ఒక డెడికేటెడ్ యాప్ ద్వారా ఈరోజు ఇదంతా అయినాక హెల్త్ అడ్వైస్ టైం టు టైం ఇచ్చే పరిస్థితి వస్తుంది. స్పెషల్ డాక్టర్ కావాలంటే ఎవరు కావాలి అనేది కూడా ఈ యాప్ ద్వారా అడ్వైజ్ చేసి డైరెక్ట్గా అపాయింట్మెంట్, ఆన్లైన్ ఆఫ్లైన్ అపాయింట్మెంట్ ఇప్పించే పరిస్థితి వస్తుంది. బెస్ట్ డాక్టర్ ఆఫ్లైనే కలవాలా, నేరుగా మీకు అపాయింట్మెంట్ లేదు, ఆన్లైన్ అడ్వైజ్ తీసుకుంటారు, అది ఇచ్చే పరిస్థితి వస్తుంది. అదే మరి ఇంకొక పక్కన ఆల్ స్టాఫ్ని ట్రైనింగ్ కంటిన్యూస్గా క్వాలిటీ హెల్త్లో టూల్స్ పెట్టేస్తాం. గ్లోబల్ నాలెడ్జ్ అంతా పెడతాం. ఆ గ్లోబల్ నాలెడ్జ్ అంతా టైం టు టైం హెల్త్ ప్రాక్టీషనర్స్ అందరూ కూడా ఆన్లైన్లో ఉంటారు. లాస్ట్ మైల్లో ఉండే వ్యక్తి దగ్గర నుంచి టాప్ వరకు అందరూ ఉంటారు. స్పెషలిస్టుల దాకా అందరికీ నాలెడ్జ్ ఉంటుంది. దానిపైన వాల్యూ అడిషన్ ఇస్తారు డాక్టర్స్. ఇచ్చిన తర్వాత అది కూడా యాడ్ అవుతుంది. రేపు రాబోయే రోజుల్లో అలాంటివి చేస్తాం. అడ్వాన్స్ బుకింగ్స్ ఆఫ్ అపాయింట్మెంట్స్ ఇఫ్ ఎనీ, ఎవరికైనా కావాలంటే హెల్త్ ఫెసిలిటీ కింద, రెఫరల్ సర్వీస్ కింద ఇక్కడే బుక్ చేస్తారు. అన్ని యాప్స్ అన్నీ కూడా ఇంటిగ్రేట్ చేసి కన్సల్టింగ్ డాక్టర్ ఎక్కడ చూసుకోవాలో చూసుకునే పరిస్థితి వస్తాం. ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఫర్ యూజ్ ఆఫ్ అడ్వాన్స్ డయాగ్నోస్టిక్ యూజింగ్ ఏఐ, ఎంఎల్, ఆల్ దీస్ థింగ్స్ ఉపయోగిస్తాం. ఏపీ మెడ్టెక్ జోన్ ఉంది, వన్ ఆఫ్ ది బెస్ట్ జోన్ ఇన్ ఆంధ్రప్రదేశ్. విశాఖపట్నం నేనే స్టార్ట్ చేశాను. ప్రపంచానికి వాళ్ళు ఎక్విప్మెంట్ సప్లై చేస్తున్నారు. వాళ్ళు మెడికల్కి సంబంధించిన ఎక్విప్మెంట్ తయారు చేస్తారు. అదే సమయంలో వేరబుల్స్ కూడా తయారు చేస్తారు భవిష్యత్తులో. ఈ వేరబుల్స్ కూడా వస్తే దానివల్ల రియల్ టైం మానిటరింగ్ కూడా వీలవుతుంది. అది కూడా వర్కౌట్ చేస్తారు. ఇంకొక పక్కన మానిటరింగ్ అండ్ అలర్ట్స్, యాంటీనేటల్ చెక్స్, వ్యాక్సినేషన్స్, మెడికేషన్, కంటిన్యూగా కమ్యూనికబుల్ డిసీజెస్కి ఏమేమి చేయాలనో టైం బౌండ్ ప్రోగ్రామ్ ఇచ్చి రియల్ టైం అలర్ట్స్ పంపించి మానిటర్ చేసి వాళ్ళు తప్పకుండా వాడే విధంగా ప్రయత్నాలు చేస్తాం. ఇంకొక పక్కన డిసీజెస్ పైన ఏదైతే అడ్వాన్స్డ్ అనలిటిక్స్, ఈ డిసీజెస్ ఎప్పుడు వస్తాయి, ఎట్లా ప్రిడిక్ట్ అవుతుంది, ఇవన్నీ కూడా చేసేందుకు అవకాశం ఉంటుంది. అవి కూడా చేపిస్తున్నాం. ప్రివెంటివ్ హెల్త్, లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్, ఫుడ్, న్యూట్రిషన్, ఇవన్నీ కూడా
ఎట్లెట్లా చేస్తే బాగుంటారో అవన్నీ కూడా చేపిస్తాం. ఇక్కడ 3 గుర్తుపెట్టుకోవాలి. ప్రివెంటివ్ హెల్త్ త్రూ లైఫ్ స్టైల్, ఫుడ్, న్యూట్రిషన్, మెడిటేషన్, ఎక్సర్సైజ్, ఆల్ దీస్ థింగ్స్. నెంబర్ 2, రియల్ టైమ్ మానిటరింగ్. అన్నెసర్లీ హాస్పిటల్ తీసుకురాకుండా రియల్ టైం మానిటరింగ్ చేస్తాం. అవసరమైతే మొబైల్ వెహికల్స్ పెట్టి ఇంటికే వచ్చి 20-25 టెస్ట్లు ఇంటి దగ్గర చేస్తారు. దట్ విల్ బి లింక్డ్ టు క్లౌడ్. ఆటోమేటిక్ డేటా అక్కడికి వెళ్ళిపోతుంది. అక్కడి నుంచి ఎవ్రీబడి యూజ్ చేసుకునే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇది చేసినప్పుడు డేటా వచ్చింది, ఒక పక్కన ఇవి వస్తాయి. డాక్టర్స్ అవసరమైతే ఆన్లైన్లో డాక్టర్ వస్తాడు, నియరెస్ట్ డాక్టర్ ఉంటారు. లేకుంటే హాస్పిటల్ పోవాలంటే హాస్పిటల్ పోతారు. ఆఫ్లైన్, ఆన్లైన్ క్యూర్ కోసం మాత్రం వెళ్తారు. దిస్ ఈజ్ ది మెకానిజం వీఆర్ క్రియేటింగ్. ఇది సాధ్యం. ఇది ఏ విధంగా చేయబోతాను ఫైనలైజ్ చేస్తాం. ఇక్కడ టాటా ఎండి వాళ్ళు కూడా ఒక ప్యాషన్గా చేస్తున్నారు. బిల్ గేట్స్ ఫౌండేషన్ ఈజ్ ఇన్వాల్వ్డ్. వరల్డ్ వైడ్ టెక్నాలజీ అండ్ బెస్ట్ ప్రాక్టీసెస్ దే ఆర్ బ్రింగింగ్. ఈ 2 తీసుకొచ్చి ఒక మోడల్ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఇక్కడ తయారు చేస్తున్నాం. ఇవన్నీ తయారు చేస్తే ఇట్ విల్ వన్ ఆఫ్ ది బెస్ట్ మోడల్ ఫర్ ది గ్లోబల్ కమ్యూనిటీ అవుతుంది. దట్ ఈస్ వేర్ వీఆర్ డూయింగ్ ఎక్స్పెరిమెంట్. నెక్స్ట్, ఇది ఒక ఎట్లుంటుందని ఒక చూపించారు. డిజిటల్ నర్వ్ సెంటర్ని కుప్పంలో చేసింది. నెక్స్ట్, డిజిటల్ నర్వ్ సెంటర్ అరీనా ఎట్లుంటుందో చూపించారు. నెక్స్ట్, ఇది వర్చువల్ పాడ్ ఇన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో వర్చువల్ పాడ్ పెట్టి దాన్ని కూడా ఎట్ట గైడ్ చేయాలని చేస్తారు. నెక్స్ట్, ఇక్కడ 3 టైర్ గవర్నెన్స్ స్ట్రక్చర్ కూడా పెట్టాం. నేను 3 నెలలకు ఒకసారి నేను, హెల్త్ మినిస్టర్ గారు, సిఇఓ, టాటా లేకుంటే బిల్ గేట్స్ ప్రతినిధులు అందరూ కలిసి 2 నెలలకు ఒకసారి కలుస్తాం. ఒక ఐడియా, పాలసీ అప్రూవల్ కానీ, విజన్ తయారు చేయడం కానీ, ఫండింగ్ కానీ, ఏమైనా సమస్యలు వస్తే అవన్నీ సార్ట్అవుట్ చేస్తాం. అదే సమయంలో ఎవ్రీ మంత్ స్ట్రాటజిక్ ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ కింద చీఫ్ సెక్రటరీ, స్పెషల్ చీఫ్ సెక్రటరీ అన్ని డిపార్ట్మెంట్లు కోఆర్డినేట్ చేస్తారు. స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎవరైతే కృష్ణబాబు కోఆర్డినేట్ చేసుకుంటారు. ఎండి, హెచ్ఎం, ఎన్హెచ్ఎం, టాటా క్లినికల్ ఎక్సలెన్స్ వాళ్ళంతా కలిసి టాటా ప్లస్ బిల్ గేట్స్ వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తారు. దే విల్ రివ్యూ స్ట్రాటజిక్ ఓవర్సైట్ అలైన్ విత్ ఎన్హెచ్ఎం, ఏబిడిఎం, మానిటరింగ్ పర్ఫార్మెన్స్ ఇవన్నీ అప్రైజ్ చేస్తారు. ఎగ్జిక్యూషన్ కమిటీ, మేనేజ్మెంట్ కమిటీ జిల్లా లెవెల్లో చేస్తారు. డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రస్తుతానికైతే పీడీ, కాడా వాళ్ళందరూ చేస్తున్నారు. రేపు జిల్లాలో వచ్చినప్పుడు టాటా, బిల్ గేట్స్, అదే మరి కలెక్టర్, డిఎం అండ్ హెచ్ఓ కూర్చొని జిల్లాలో తయారు చేస్తారు. ఎవ్రీ ఫోర్ట్నైట్ కూర్చొని మాట్లాడుకొని ఏది ఎట్లా రోల్ అవుట్ చేయాలి, కోఆర్డినేషన్ చేసుకోవాలి, ఇంకా ఇంప్రూవ్మెంట్స్ ఎట్ రావాలి, వాల్యూ అడిషన్ ఎట్ రావాలి, ఇవన్నీ కూడా వాళ్ళు చేస్తారు. నెక్స్ట్, ఇప్పుడు కుప్పం అయితే 7వ తారీఖు కాన్సెప్ట్ వచ్చింది. అక్కడి నుంచి నేరుగా వర్కౌట్ చేశాం. మొన్న క్యాబినెట్ కూడా క్లియర్ చేశాం. 15 జూన్కి లాంచ్ చేస్తున్నాం. జూన్ 15 కుప్పం పైలట్ లాంచ్ అవుతుంది. అక్కడి నుంచి జిల్లా రోల్అవుట్ చేస్తాం. అక్కడి నుంచి స్టేట్ కూడా నెక్స్ట్ 26 మంత్స్లో స్టేట్ అని తీసుకెళ్తాం. ఇంత లోపల ఎప్పటికప్పుడు ప్రపంచంలో ఉండే బెస్ట్ ప్రాక్టీసెస్, నాలెడ్జ్ అని తీసుకొస్తారు, టెక్నాలజీ తీసుకొస్తారు. ఇవన్నీ వర్కౌట్ చేసి లాజికల్గా తీసుకెళ్తాం. నెక్స్ట్, ఇది కాకుండా దిస్ ఈజ్ రిగార్డింగ్ హెల్త్ గురించి. దీనికి సపోర్టింగ్ కింద ఒక 100 to 300 బెడ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఇన్ ఆల్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో పెడుతున్నాం. ఇప్పుడు కొన్ని ఒకసారి డేటా మీరు చూస్తే నెక్స్ట్ 175 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. 70 కాన్స్టిట్యున్సీలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి, 100 బెడ్స్ కంటే ఎక్కువ ఉండేటివి. 105లో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ లేవు. కాబట్టి 105 ప్రాధాన్యత క్రమంలో పెట్టుకొని అన్ని నియోజకవర్గాల్లో ఒక మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మినిమం 100 బెడ్స్, మ్యాక్సిమం వైబిలిటీ బట్టి ఇంకా పెంచుకుంటారు. నెక్స్ట్, ఇక్కడ మీరు చూస్తే 100 to 300 బెడ్స్ మల్టీ స్పెషాలిటీ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఇన్ ఆల్ అసెంబ్లీ సెగ్మెంట్స్ అండర్ పీపీపీ మోడ్.
ఇక్కడ వచ్చినప్పుడు అడ్వాన్స్డ్ అండ్ హయ్యర్ లెవెల్ ఆఫ్ హెల్త్ కేర్ ప్రొవైడ్ చేయడానికి తీసుకొస్తున్న రూరల్ ఏరియాలో, రిమోట్ ఏరియాలో. ఇంకొక పక్కన ఎక్కడికో రావాలంటే మళ్ళీ జిల్లా హెడ్ క్వార్టర్స్కి వచ్చి లేనిపోని సమయం లేకుంటే ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టుకునే పరిస్థితి వస్తుంది. దీనికోసం హెల్త్ని అందుబాటులో తేవడం కోసం ఆరోగ్య సేవల్ని వారికి అందుబాటులో పెట్టడానికి ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఈ కార్యక్రమం చేస్తాం. ఇక్కడ బ్యాక్వర్డ్నెస్ అండ్ రిమోట్ ఏరియా ఈ రెండు ఏరియా పెట్టుకొని అక్కడ పరిస్థితులను పెట్టుకొని వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇస్తాం. ఫెసిలిటీ ఇప్పించడం మా బాధ్యత. వాళ్ళకు వైబిలిటీ లేకపోతే వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇచ్చి వాళ్ళని పికప్ చేస్తాం. అందుకే వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇంట్రడ్యూస్ చేసి ఈ ప్రాజెక్ట్స్ వైబిలిటీ అయ్యే వరకు వారికి అండగా ఉంటాం. న్యూ హాస్పిటల్స్, గ్రీన్ఫీల్డ్ హాస్పిటల్స్ అవసరమైతే ఆ సైట్ ఉంటే మేమే కూడా కన్సెషన్లు ఇస్తాం, కొన్ని ఇన్సెంటివ్స్ ఇస్తాం. అదే సమయంలో మేము స్టడీ చేస్తున్నాం. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా వీళ్ళు కొంతమంది చేశారు. అవన్నీ స్టడీ చేసి ఇంకా బెటర్ పాలసీ తీసుకొస్తాం. రేపు వాళ్ళు బిగినింగ్లో ఈ సెట్ కావడానికి 50% ఆరోగ్యశ్రీ పేషెంట్ అక్కడ రెఫరెన్స్ ఇస్తాం. అప్పుడు 50% ఆక్యుపెన్సీతో స్టార్ట్ అవుతుంది. అవుట్ పేషెంట్ కూడా ఆరోగ్యశ్రీలో పెడతాం. అప్పుడు వాళ్ళకి ఈజీ అవుతుంది. వాళ్ళని ఎంకరేజ్ చేస్తాం, ప్రోత్సహిస్తాం. వాళ్ళు పికప్ అవుతారు. ఒక హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్స్లో వస్తే చాలా వరకు ఉపయోగపడుతుంది. భవిష్యత్తులో మీరు చూసినప్పుడు ఫస్ట్ ఫేజ్ డిసీజెస్ అన్ని డయాగ్నోస్ చేసాం. ఫస్ట్ డిసీజెస్ తగ్గించడానికి ఏం చేయాలనో స్పెసిఫిక్ స్ట్రాటజీ పెట్టాం. 10 డిసీజెస్ ఉన్నాయి. 80% డిసీజెస్ అన్నీ దీంట్లోనే వస్తున్నాయి. ఈ 10కి 10 మంది స్పెషల్ ఆఫీసర్లు పెడతాం. మొన్నే క్యాన్సర్కు నోరిని అడ్వైజర్గా పెట్టాం. దేశంలో విదేశాల్లో ఉండే బెస్ట్ స్పెషలిస్టులని, బెస్ట్ పీపుల్ ఇన్ దట్ ఫీల్డ్లో, హార్ట్కి ఎవరున్నారు, లేదంటే కిడ్నీ పేషెంట్ దీనికి ఎవరున్నారు, లేకపోతే ఈ మా వేరియస్ డిసీజెస్ నేను చెప్పిన 10 డిసీజెస్ 10 మందిని పెడతాం. వాళ్ళకు కావాల్సిన ఒక కమిటీ కూడా ఇస్తాం. అడ్వైజర్స్ ఉంటారు, ఇక్కడ డాక్టర్ ఇన్ఛార్జ్ ఉంటాడు. మన రాష్ట్రంలో ఉండే గవర్నమెంట్లో ఉండే బెస్ట్ డాక్టర్ని దీనికి ఇన్ఛార్జిగా పెడతాం. ఆయన బాధ్యత ఈరోజు ప్రివలెన్స్ ఇది. దీన్ని తగ్గించాలంటే ఇది స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్స్, కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ఇవన్నీ చేస్తే ఇది తగ్గుతుంది. టైం టు టైం తగ్గించి ఎవ్రీ క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ రిపోర్ట్ పబ్లిసైజ్ చేయడం. కిడ్నీ మీద ఒక రిపోర్ట్ పబ్లిసైజ్ చేస్తారు, లేకపోతే హైపర్ టెన్షన్ మీద 10 పైన ఒక రిపోర్ట్ ఇస్తారు, డయాబెటీస్ పైన ఒకటి ఇస్తారు. ప్రివెంటివ్, రియల్ టైం మానిటరింగ్ అండ్ క్యూరేటివ్ 3కి స్ట్రాటజీస్ ఇస్తారు. అల్టిమేట్గా ప్రజలకు మెరుగైన ఆలోచన విధానం, అవేర్నెస్ ద్వారా తేవడం. రెండోది డిసీజ్ రాకుండా చూడడం. డిసీజ్ వస్తే రియల్ టైం మానిటరింగ్ చేస్తూ మెడిసిన్స్ కూడా రియల్ టైం కరెక్ట్గా వాడేట్టుగా చేయడం. అవసరమైనప్పుడు క్యూర్ కావాలంటే హాస్పిటల్కి రమ్మనడం, కావాలంటే బెస్ట్ డాక్టర్ని ఎక్కడున్నా ఆయనకు అడ్వైజ్ ఇచ్చే పరిస్థితి తీసుకురావడం. దట్ ఈస్ ది మెకానిజం వీఆర్ వర్కింగ్. అది వచ్చినప్పుడు దీంట్లో ఏవైతే ఈ హాస్పిటల్స్ ఉన్నాయో ఇది కూడా పెట్టుకొని ముందుకు పోతాం. అల్టిమేట్గా ఆంధ్రప్రదేశ్ని ఆంధ్రప్రదేశ్గా తయారు చేయాలనేది మా ఆలోచన. నేను ఒక మాట చెప్పాను మీకు, వెల్తీ, హెల్తీ, హ్యాపీ సొసైటీ. ఆదాయం పెంచాలి, అందుకే P4 కూడా తీసుకొచ్చాం. ఆరోగ్యం బాగుండాలి, అందుకే బిల్ గేట్స్ లాంటి ఫౌండేషన్ కూడా ముందుకు వచ్చారు. అందరం కలిసి వర్కౌట్ చేస్తున్నాం. మెడిసిన్సే కాకుండా హ్యాబిట్స్ ద్వారా, లైఫ్ స్టైల్ ద్వారా ఎట్లా మార్చేదానికి ప్రయత్నాలు చేస్తున్నాం. టోటల్ ఎకో సిస్టమ్ క్రియేట్ చేయడానికి వర్కౌట్ చేస్తున్నాం. దిస్ ఈజ్ హెల్త్ గురించి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. ఇంకొకసారి ఒక్కటి బాధ చెప్పేసి దెన్ విల్ చేద్దాం. నెక్స్ట్ లాస్ట్ అమరావతిలో మెగా గ్లోబల్ మెడ్ సిటీ ప్రాజెక్ట్ ఒకటి ఆలోచిస్తున్నాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక 25 మెడ్ సిటీస్ని కడతామని PPP మోడల్లో
ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు. వారితో కూడా వర్కౌట్ చేస్తున్నాం. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్ ప్రైవేట్ ఎవరైనా కంట్రీస్ వస్తే వాళ్ళు కూడా వర్కౌట్ చేస్తాం. ఈ ప్రాజెక్ట్ స్ట్రక్చర్ రఫ్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చింది ఏంటంటే, ఒక ఎస్పీవి పెట్టి పీపీపీ మోడల్లో 200 ఎకరాలు భూమి ఇచ్చి 100 ఎకరాల్లో హెల్త్ కేర్ ఒకటి పెట్టి సర్వీసెస్ కింద 40 ఎకరాలు ఇచ్చి, తర్వాత రెసిడెన్షియల్ 40 ఎకరాలు, కమర్షియల్ 20 ఎకరాలు, మొత్తం ఒక కాన్సెప్ట్ ఇచ్చారు. మొత్తం 200 ఎకరాల్లో 100 ఎకరాల్లో హాస్పిటల్స్ అవన్నీ పెట్టడం, 40 ఎకరాల్లో అపార్ట్మెంట్స్ అన్ని కట్టడం, కమర్షియల్ 20 ఎకరాల్లో పెట్టి ఒక ఎకనామిక్ వయబిలిటీ జోన్ కింద తయారు చేయడానికి ముందుకు వెళ్ళారు. దీనికి మేము కూడా ఆలోచిస్తున్నాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా వర్కౌట్ చేస్తాం. హెల్త్ డిపార్ట్మెంట్, సిఆర్డిఏ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీళ్ళు కలిసి పనిచేస్తారు. ఖతార్ ఈజ్ షోయింగ్ ఇంట్రెస్ట్. వాళ్ళు ఇటీవల కాలంలో మన ప్రధానమంత్రి పోయినప్పుడు $10 బిలియన్ ఖర్చు పెడతామని చెప్పి ముందుకు వచ్చారు. వాళ్ళతో కూడా వర్కౌట్ చేస్తున్నాం. వాళ్ళు ముందుకు వస్తే వాళ్ళు కూడా తీసుకుంటాం. వే ఫార్వర్డ్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో మాట్లాడతాం. ఇదైతే వన్ ఆఫ్ ది బెస్ట్ ఏరియా కింద వీఆర్ క్రియేటింగ్ హెల్త్ సిటీ పెట్టాం మనం. ఆ హెల్త్ సిటీలో భాగంగా పీపీపీ మోడల్లో ఒక మెడ్ సిటీ కింద ఒక సిటీని ఏర్పాటు చేస్తాం. బెస్ట్ హాస్పిటల్స్. ఇది రేపు రాబోయే రోజుల్లో హెల్త్ టూరిజం కూడా ప్రమోట్ చేస్తుంది. విదేశాల నుంచి వచ్చి ఇక్కడ ఆపరేషన్లు చేసుకొని ఒక వారం 10 రోజులు ఉండేదానికి వస్తుంది. ఒకప్పుడు హైదరాబాద్లో గల్ఫ్ కంట్రీస్ నుంచి హెల్త్ టూరిజం ప్రమోట్ చేశాం. ఒకే హాస్పిటల్ ఉండేది. అప్పుడు ఆ పెద్ద హాస్పిటల్స్ కూడా లేవు. నిమ్స్ తప్ప, లేకపోతే పక్కన ఉన్నటువంటి ఉస్మానియా, గాంధీ తప్ప పెద్ద హాస్పిటల్స్ లేవు. ఈరోజు హెల్త్ హబ్గా హైదరాబాద్ తయారైంది. ఆ రోజు ఒక్కొక్క హాస్పిటల్ ప్రమోట్ చేశాం. ఈరోజు బెస్ట్ హాస్పిటల్స్, ఆల్ సూపర్ స్పెషాలిటీస్ అండ్ ఆల్సో దేశంలో ఎవరు కావాలన్నా హైదరాబాద్కి వచ్చే పరిస్థితికి వచ్చారు. ఒకప్పుడు మేము గల్ఫ్ నుంచి మనుషులు తీసుకొచ్చాం, ప్రమోట్ చేసాం గల్ఫ్ కంట్రీస్ పోయి. సో దిస్ ఇస్ వేర్ వీఆర్ వర్కింగ్ ఇన్ ఎ బిగ్ వే. ఇప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. వంద కేసులు అది ఎరాడికేషన్ కలరా యాక్చువల్గా? యా మీరు చెప్పినట్టు అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందుకనే ఇప్పుడు మనం అక్కడ కూడా మిస్ అయ్యాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక ప్రోగ్రామ్ ఇచ్చారు, ట్యాప్ వాటర్ విత్ రిలయబుల్ సోర్స్ ఆఫ్ వాటర్ అవైలబిలిటీ, అష్యూర్డ్ సోర్స్ కింద. దీనికి కొన్ని రాష్ట్రాలు 50,000 లక్ష కోట్ల రూపాయలు ఉపయోగించుకున్నారు. ఇది 45% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తున్నారు. రూరల్ ఏరియాలో జేజేవై కింద, జల్ జీవన్ మిషన్ జేజేఎం కింద, అర్బన్ ఏరియాలో అమృత్ కింద ఇస్తున్నారు. మన రాష్ట్రంలో దౌర్భాగ్యం, వీళ్ళు బోర్ నుంచి నీళ్లు ఇస్తామని పెట్టారు. దానికి కూడా ఇచ్చిన డబ్బుల్లో ఒక 1,000-1,500 కోట్లే ఖర్చు పెట్టారు. ఇప్పుడు ఒక ఫేస్ ఇచ్చారు, చేసుకున్న వాళ్ళందరూ కంప్లీట్ చేశారు. కొంతమంది కంప్లీట్ చేయకపోతే సెకండ్ ఫేజ్ కింద మళ్ళా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డీటెయిల్స్ అడిగారు. ఇప్పుడు మేము సబ్మిట్ చేస్తున్నాం. కానీ ఇప్పటికి మనం తీసుకునే డబ్బులు ఒక 25-27 కోట్లే వస్తుంది. కానీ మనకి ఇంకా ఒక 55,000 కోట్లు 60,000 కోట్లు కావాలి మొత్తం ఇంటింటికి నీళ్లు ఇవ్వాలంటే, ఓన్లీ గ్రామీణ ప్రాంతాల్లో. ఇప్పుడు స్కీమే క్లోజ్ అయింది అంటున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని రిక్వెస్ట్ చేయబోతున్నాం. లేదు, అది ఎగ్జిస్టింగ్ ప్రోగ్రామ్స్కి, కొత్త ప్రోగ్రామ్స్ కాదు. ఎగ్జిస్టింగ్ ప్రోగ్రామ్స్కి 3 ఏళ్ళు ఎక్స్టెండ్ చేశారు. అందులో వచ్చేటి ఇప్పుడు 4 వరకు కంప్లీట్ చేస్తాం. ఇంకా దగ్గర 50,000 కోట్లు 55,000 కోట్లు అదనంగా కావాలి. దాన్ని ఏ విధంగా కన్విన్స్ చేయాలని కన్విన్స్ చేసి, అది కూడా వస్తే మీరు అన్నట్టు అష్యూర్డ్ వాటర్ వస్తుంది, క్వాలిటీ వాటర్ వస్తుంది. దట్ ఈస్ అవర్ ఎయిమ్. అర్బన్ ఏరియాకి అయితే ప్రోగ్రామ్ ఇచ్చేసాం.
వీఆర్ గోయింగ్ టు కంప్లీట్. రూరల్ ఏరియా కూడా వర్క్ చేస్తున్నాం. అది వస్తే మీరు చెప్పిన ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి. అప్పుడు కాడా కూడా పెడతాం. కాడా పెట్టి ఎక్కడెక్కడ క్వాలిటీ ఆఫ్ వాటర్ ఎట్టుందో అనలైజ్ చేసే మెకానిజం కూడా వస్తుంది. దానివల్ల మెయింటెనెన్స్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. అవుట్ సోర్సింగ్ ఏజెన్సీని పెట్టి కరెక్ట్గా మెయింటైన్ చేస్తే స్టాండర్డ్స్ పెట్టి వాటర్ టెస్టింగ్ కూడా పీరియాడికల్గా టైం టు టైం ప్లేస్ టు ప్లేస్ చేయగలిగితే పర్ఫెక్షన్ వస్తుంది. దట్ ఈజ్ ఓన్లీ ది సొల్యూషన్. ఇక్కడవన్నీ మనం ప్రయత్నాలు ఇప్పుడు మీరు చూశారు. ఇప్పుడే ఈ మీటింగ్లో నేను ఫస్ట్ టైం మళ్ళీ ఏదైతే నేను మీకు చెప్పానో ఎలక్షన్లో కష్టపడతాం, సంక్షేమ కార్యక్రమాలు ఇస్తాం, సంపద సృష్టిస్తాం, ఆదాయాన్ని పెంచుతాం, అభివృద్ధి పైన ఖర్చు పెడతామని చెప్పి చాలా రిపీటెడ్గా చెప్పాను. సంపద సృష్టించి ఆదాయాన్ని పెంచితే తప్ప అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు జరగవు. అది నిరూపించాం ఫస్ట్ ఇయరే. ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వెనకబడిపోయిందో ఆసుదులు కొన్నారో అలాంటి రాష్ట్రంలో నెంబర్ 2nd ప్లేస్కి వచ్చాం. అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. వాళ్ళని కూడా నేను అభినందిస్తున్నా మా వాళ్ళని, వాళ్ళు చేసిన కార్యక్రమానికి. దీంట్లో ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. దెన్ విల్ గో. సార్ సీఎం గారు, కేరళలో 1 minute. ఏజెన్సీ ఏరియాలో చాలా గ్యాప్ ఉంది. మెడికల్ పరంగా కానీ వైద్యుల పరంగా చాలా గ్యాప్ నేను అందుకనే ఉంది. అనీమియా ప్రాబ్లం కూడా ఎక్కువ ఉంది. సికిల్ సెల్ ప్రాబ్లం కూడా ఎక్కువ ఉంది. అలాంటివన్నీ ఉన్నాయి, తీసుకుంటున్నాం. డేటా అంతా ఉంది. ఇప్పుడు ఏ విధంగా దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలి? ఏజెన్సీ ఏరియాలో రిసోర్సెస్ లేక కాదు, అవేర్నెస్ లేక. రెండోది అక్కడ ఎడ్యుకేషన్ కూడా తక్కువ ఉంది కాబట్టి డాక్టర్స్ కూడా పెద్దగా లేరు కాబట్టి మెడికల్ కాలేజ్ కూడా పాడేరులో వచ్చింది. వీఆర్ వర్కింగ్ ఆన్ దాట్. అక్కడ వీలైనంత వరకు అవసరమైతే స్పెషల్ ఇన్సెంటివ్స్ ఇచ్చి, లేకుంటే ప్రైవేట్ వాళ్ళకు కూడా మనం ప్రోత్సహించి, ఏదైతే ఆరోగ్యశ్రీ మొత్తం ఎక్స్టెండ్ చేసి ఏమేం చేయాలనో అన్ని మార్గాలు. ఇప్పుడు ఉదాహరణకు మేమే గవర్నమెంటే చేయాలంటే కొన్ని చేయలేమనే ఉద్దేశంతో ఇప్పుడు మీరు చూసినప్పుడు ఆన్లైన్, ఆఫ్లైన్ రాబోయే రోజుల్లో ఆరోగ్యం అనేది ప్రతి ఒక్కదానికి మనం హాస్పిటల్ పరిగెత్తాల్సిన పని లేదు. ఆ స్టేజ్కి వచ్చేస్తున్నాం. ఆన్లైన్లోనే మనకు అడ్వైజ్ అంతా కూడా వచ్చేసే పరిస్థితి వస్తూ ఉంది. దానికి బెస్ట్ సిస్టమ్ ఐఎమ్ బ్రింగింగ్. బిల్ గేట్స్ ఫౌండేషన్తో టాటా ఇది పెట్టి టీసీఎస్ కంప్యూటరైజేషన్తో చేపించి అది వచ్చినప్పుడు మీకు చాలా వరకు క్లారిటీ వచ్చేస్తుంది. ఏజెన్సీ ఏరియాలో స్పెసిఫిక్గా అవేర్నెస్ తీసుకురావడం, ఆ ఏరియాలో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డప్ చేయడం, విల్ వర్క్ ఇట్ అవుట్. వీఆర్ వెరీ కీన్. అందరి ఆరోగ్యం కాపాడడం. మచ్ మోర్ వీఆర్ కన్సర్న్ ఏజెన్సీ ఏరియా. నిన్న మీరు చూస్తే 22% మన్యంలో అల్లూరి సీతారామరాజు గ్రోత్ రేట్ 22%, హైయెస్ట్ గ్రోత్ రేట్. ఈరోజు అరకు కాఫీ వన్ ఆఫ్ ది బెస్ట్ బ్రాండెడ్ కాఫీ ఇన్ ది వరల్డ్. సువాసనలతో అరకు కాఫీ నిద్రలేస్తే కలవరించే పరిస్థితికి వచ్చారు. ఆర్గానిక్ కాఫీ, అరకు కాఫీ. దట్ ఈజ్ అవర్ ఎఫర్ట్. ఇప్పుడు ఆర్గానిక్ ఫుడ్కి ఒక కేంద్ర బిందువుగా ఏజెన్సీ ఏరియా తయారైంది. నౌ పీపుల్ ఆర్ టాకింగ్ ఆంధ్రప్రదేశ్ కాశ్మీర్. ఆంధ్ర కాశ్మీర్ ఈస్ లంప్సింగి. మనం ఏదో కాశ్మీర్ ఎక్కడో ఉందనుకుంటాం, ఆడికే పోవాలనుకుంటాం. కాదు, అలాంటి క్లైమేట్ ఇక్కడ ఉంది. దాన్ని మనం ఉపయోగించుకోవడం లేదు. అక్కడ పోతే ఆ ఎన్విరాన్మెంట్, ఆక్సిజన్, ఓజోన్, మీరు రీఛార్జ్ కావడం, మనుషులు ఒక దగ్గర 1 అవర్లో మీరు విశాఖపట్నం నుంచి 1 అవర్ వెళ్తే అలాంటి ప్రదేశం వస్తుందంటే యూ హ్యావ్ టు ఇమాజిన్. ఇవన్నీ మనం ఉపయోగించుకోలేకపోయాం. నౌ విల్ మేక్ యూజ్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. సార్ ఇక్కడ రీసెంట్గా నరసరావుపేటలో బర్డ్ ఫ్లూ ఒకటి డెత్ జరిగింది. సెంట్రల్ టీం కూడా వచ్చిపోయింది. బర్డ్ ఫ్లూ సార్, బర్డ్ ఫ్లూ. ఒక పాప చనిపోయిందని మీ సెంట్రల్ టీం మిమ్మల్ని మీట్. దానికి కూడా కారణాలన్నీ అనలైజ్ చేస్తున్నాం. ఒక కారణమే కాదు, ఏమేం కారణాలు ఉన్నాయని అవన్నీ కూడా అధ్యయనం చేస్తున్నారు. వీఆర్ వెరీ కేర్ఫుల్. వీఆర్ టేకింగ్ ఆల్ ప్రివెన్షన్. బర్డ్ ఫ్లూ లేదు, బర్డ్ ఫ్లూ అక్కడ లేదు, ఎక్కడ బర్డ్ చనిపోలేదు. కానీ ఇది వచ్చినప్పుడు దానికి కూడా అలర్ట్ చేసి ఆల్ రౌండ్ వీఆర్ టేకింగ్ ఆల్ ప్రికాషన్స్. సార్, ఈ స్లమ్ ఏరియాస్ లో న్యూట్రిషన్ ఫుడ్ లేక బిలో పవర్టీ లైన్
స్లమ్ ఏరియాస్లో సార్ న్యూట్రిషన్ ల్యాక్ ఆఫ్ న్యూట్రిషన్ వల్ల కూడా క్రానిక్ డిసీజెస్ వస్తున్నాయి. అందుకేమో ఇప్పుడు మనం అంతా అన్నా క్యాంటీన్ పెట్టాం, రైస్ బీపీఎల్ ఫ్యామిలీస్కి ఇస్తున్నాం, ఇంకా అవన్నీ కూడా అనలైజ్ చేస్తాం ఏమేం చేయాలనో. అందుకే ఇప్పుడు P4 తీసుకొచ్చాం. ఎన్ని విధాలుగా M4 చేయాలనో, నాలెడ్జ్ పెంచాలనో 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఫుడ్ ప్రాబ్లం, కొన్ని ప్రాంతాల్లో తినే తిండి కరెక్ట్గా తినకుండా పోవడం. 2 ప్రాబ్లమ్స్, మాల్ న్యూట్రిషన్ ఒకటైతే, ఇంకొక పక్కన మీరు తినే ఫుడ్ న్యూట్రిషనే కరెక్ట్ కాదు. ఇప్పుడు నేను చెప్పా కదా నిన్న, వెల్ఫేర్ హాస్టల్స్, రెసిడెన్షియల్ వెల్ఫేర్ హాస్టల్, వన్ ఆఫ్ ది బెస్ట్ మీల్ వీఆర్ ప్రొవైడింగ్ నౌ, 7 meals. ఐఎమ్ రియలీ ఇంప్రెస్డ్. ఏ స్పిరిట్ అయితే నేను ఆలోచిస్తున్నానో ఆ స్పిరిట్ అక్కడ అమలు అవుతా ఉంది. దట్ ఈజ్ వేర్ ఐఎమ్ ప్రాక్టీసింగ్. మీకు అందరూ కూడా చెప్తాను, మీరు కూడా ఒక 6 సార్లు లైట్ మీల్ తీసుకోండి, హెవీ మీల్ కాదు. మీకు అలవాటు హెవీ మీల్ తీసేసుకొని 3 రోజులు మార్నింగ్ అయిపోతే వచ్చేయడం, మళ్ళీ తినకుండా ఉండడం. ఫాస్టింగ్ చేయండి, తప్పులేదు. దట్ ఈస్ ఆల్సో సైన్స్. ఫాస్టింగ్ ఈజ్ డిఫరెంట్, ఫర్ ఇర్రెగ్యులర్ డైట్ ఈజ్ డిఫరెంట్. సార్ ఇప్పుడు అతివృష్టి అనావృష్టిలు కాకుండా ముందు మిమ్మల్ని ప్రాక్టీస్ చేస్తే మీరే సమాజానికి ఒక విధంగా అసెట్, లయబిలిటీ. సార్ ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఉంది కదా సార్, హెల్తీ లైఫ్, హెల్తీ ఎయిర్, గాలి, మంచి గాలి, స్వచ్ఛమైన ఆలోచనలు, స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన ఫుడ్, అన్ని ఇక్కడ ఒక 70% ఆఫ్ డిసీజెస్ సాంబశివరావు సార్, సాంబశివరావు ఫ్రమ్ హిందూ సార్. ఒక క్వశ్చన్, మీరు ప్రజెంట్ చేసిన ప్రాజెక్ట్ ఉంది కదా కొత్తగా తీసుకునేది, 4 కాన్సెప్ట్స్ తోటి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ హోలిస్టిక్గా చూస్తే చాలా బాగుంది, కానీ ఇప్పుడు దానికి అడిషనల్ బడ్జెట్ అవసరం అవుతుంది అనిపిస్తుంది కదా, దాన్ని ఎలా మీట్ అవుతారు? ఇప్పటికే 23,000 కోట్ల పైన మీరు స్పెండ్ చేస్తున్నారు. యు ఆర్ లాగింగ్ బిహైండ్ రెవెన్యూ ఆల్సో. నేను ఏమంటానంటే, మనీ కంటే కూడా ఇంటెన్షన్, రీఓరియంటేషన్ ఇస్ ఇంపార్టెంట్. ఇప్పుడు నేను 10 లక్షల కోట్లు నాకు అప్పు ఉంది, వారసత్వంగా వచ్చిన సమస్య, బ్రాండ్ ఏపీ టోటల్గా డిస్ట్రాయ్ అయింది. ఈరోజు మనం చూస్తున్నాం అమెరికా అతలాకుతలం అయిపోయిందా? ఆయన కొడితే ఈ దెబ్బకు మన వాళ్ళందరూ ఇక్కడ రొయ్య అంతా ఎగిరిపోయింది. ఎక్కడ నాకే సంబంధం అంటే ఎట్లా అవుతుంది? సంబంధం కాదు, యాక్షన్కి రియాక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు ఏం చేయాలి నాకేది, ఇప్పుడు పిలిచాను మధ్యాహ్నం మీటింగ్ పెట్టుకోండి, మళ్ళీ రివ్యూ చేస్తున్నాం. ఒక డెసిషన్తో ప్రపంచం అంతా కూడా, సరే అమెరికన్స్కి లాభమా నష్టమా అది కూడా, అక్కడ కూడా అజిటేషన్, 2,000 ప్లేసెస్లో అజిటేషన్ జరుగుతున్నాయి. నిన్నంతా ఎప్పుడు ఇన్ని నినలేదు అమెరికాలో, ఇన్ని ఇక్కడ అజిటేషన్లు ఎప్పుడు రారు అమెరికాలో, అలాంటిది అజిటేషన్ జరుగుతున్నాయి. సరే మన బ్రాండ్ పోయింది, ఇన్వెస్ట్మెంట్ రాలేదు, ఇన్వెస్ట్మెంట్ తరిమేశారు. ఇప్పుడిప్పుడు మీరు చూస్తే మళ్ళీ 9 నెలల్లో 3 నెలలు మా అకౌంట్లో లేదు, ఇప్పుడు 9 నెలలు వేసాం, మొత్తం స్ట్రీమ్ లైన్ చేసాం. 12.02%, సెకండ్ హైయెస్ట్ గ్రోత్ రేట్ ఇన్ ది కంట్రీ. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. ఏదైతే చెప్పామో అది ట్రాక్లో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇంకా ఉన్నాయంటే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈరోజు ఈ డాక్టర్స్ అంతా, ప్రైవేట్ హాస్పిటల్స్ అంతా పిలిపించారు, మేమంతా కూడా నిలిపేస్తాం ఆరోగ్య సేవలండి. వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి, కానీ మా ఫైనాన్స్ సెక్రటరీ ఎక్కడ సార్ డబ్బులు ఉంటాడు. వాళ్ళకు కూడా ఆక్సిజన్ ఇవ్వకపోతే వాళ్ళు ముందు హాస్పిటల్ మునిగిపోతాయి. వాళ్ళకి ఆక్సిజన్ ఇవ్వాలి, వాళ్ళ బతికించుకోవాలి, అందరికి ఆక్సిజన్ ఇచ్చుకుంటూ మనం సంపాదించి ఇది స్టెబిలైజ్ చేయాల్సిన బాధ్యత మన పైన ఉంది. దట్ ఈస్ ది ఎక్సర్సైజ్ వీఆర్ డూయింగ్. మనీ ఈజ్ వన్ ఆస్పెక్ట్, విల్లింగ్నెస్ ఈజ్ ఇంపార్టెంట్. పెట్టే డబ్బులతోనే రీఓరియంట్ చేసుకోగలిగితే దాంతో ట్రెమెండస్ గుడ్ విల్ వస్తుంది. భవిష్యత్ అంతా కూడా టెక్నాలజీ డ్రివన్. టెక్నాలజీ అనేది లగ్జరీ కాదు, అది కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు. టెక్నాలజీ అకౌంటబిలిటీ తీసుకొస్తుంది, ఇన్నోవేషన్ తీసుకొస్తుంది, కాస్ట్ తగ్గిస్తుంది, రైట్ డైరెక్షన్లో ఎక్కడ మీరు డబ్బులు ఖర్చు పెట్టాలనో తెలియజేసే పరిస్థితి వస్తుంది. అందుకే ఏఐ ఈజ్ ది సొల్యూషన్ చెప్పి అన్నీ వర్కౌట్ చేశా. ఇప్పుడు నేను చెప్పిన ప్రాజెక్టుకి డబ్బులు అవసరం, కానీ అందుకే అక్కడ ఒక విషయం తీసుకొచ్చారు, మీరు చూశారు, రూరల్ ఏరియాలో ప్రైవేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పీపీపీ మోడల్లో తీసుకొచ్చాం. వాళ్ళకు వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇస్తాను. మనం చేసేది కాదు, కొన్ని రాష్ట్రాల్లో చేస్తున్నారు.
ఆ మోడల్ కూడా తీసుకొస్తాం. దానికి వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ నేను ఒకటే ఇయర్ ఎక్కర్లా, ఒక 10 ఏళ్ళు ఇస్తా. 50% పేషెంట్స్ అక్కడ పంపిస్తా. 50% పేషెంట్లు అక్కడికి వెళ్ళినప్పుడు అదే సమయంలో ఒక హాస్పిటల్ ఉన్నప్పుడు చాలామందికి ట్రీట్మెంట్ వాడి ఇంటి ముందర హాఫ్ అన్ అవర్లో చేసుకుని వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. దీని మీద ఓపీలకు కూడా అక్కడ మేమే పే చేస్తాం. కాబట్టి మనం పే చేసేది రేషనలైజ్ చేయాలి, ఆప్టిమం యూటిలైజేషన్ చేయాలి, సాటిస్ఫాక్షన్ రావాలి, ప్రయోగం రావాలి. ఇప్పుడు నేను చెప్పినట్టన్నీ మీరు చేశారనుకోండి, అసలు హాస్పిటల్ పోవడం తగ్గిపోతుంది కదా. నాకు 19,000 కోట్ల సగం తగ్గిపోతుంది. సార్ ఈ 70% డిసీజెస్ వాటర్ కంటామినేషన్ వల్లే వస్తాయి. అందుకని ఇప్పుడు కేరళలో ప్రతి హోటల్లో కూడా మూలికా వాటర్ అని హాట్ వాటర్ ఇస్తారు. కొద్దిగా మూలికా వాటర్ కాకపోయినా కనీసం హాట్ వాటర్ ఇచ్చేలాగా హోటల్స్లో అలవాటు చేస్తే బాగుంటుంది. డెఫినెట్గా మీరు అది కూడా పెట్టండి. అన్ని హోటల్స్లో హాట్ వాటర్ కూడా తాగే అలవాటు నేర్పిద్దాం. వీళ్ళు అడగడం వాళ్ళు ఇవ్వడం 2 కూడా పెడదాం. వాళ్ళు కూడా ముందు ఇమ్మంటాం, ఆఫర్ చేయమన్నాం. దట్ ఈస్ వన్ థింగ్ ఫ్రీ. సార్ ఇప్పుడు మీరు P4 స్టార్ట్ చేశారు, రూమ్ టెంపరేచర్ వాటర్, నాట్ కోల్డ్ వాటర్. సార్ ఇప్పుడు P4 స్టార్ట్ చేస్తున్నారు, అన్నిట్లో కూడా మనం P4 మీదనే డిపెండ్ అవుతున్నాం. ఎలా ఉంది సార్ మీకు ఫీడ్బ్యాక్ మీరు స్టార్ట్ చేసిన తర్వాత నుంచి? చూశారు కదన్నా, వస్తున్నారు చాలా మంది. ఒక ఆయన అయితే 10 కోట్లు ఖర్చు పెట్టి లిఫ్ట్ ఇరిగేషన్ పెడుతున్నాడు 100%. ఏదో మళ్ళీ గవర్నమెంట్ అడగలేదు, మీరు పర్మిషన్ నేను పెట్టేస్తానన్నాడు, పర్మిషన్ ఇస్తున్నాం. కానుమూరు ఒక అతను ప్రసాద్ ఇచ్చాడు, సీడ్ ఫ్యాక్టరీ ఉంది, ప్రసాద్ సీడ్స్ ఉంది, చేస్తున్నాడు. అట్లా చాలా మంది వస్తున్నారు. మనుషులు ఇంకా మానవత్వం ఉంది, మంచిదనం ఉంది. కొందరిలో క్రూరత్వం ఉంది, నేర ఇవ్వడం ఉంది, అది వేరే విషయం. ఇంకా మనుషులు మాత్రం చాలా మంది మంచితనం ఉంది. P4 సక్సెస్ లో సార్ ఇక్కడ సార్ సంశయరావు, P4 సక్సెస్ లో భాగంగా మీరు దాన్ని ఇన్స్టిట్యూషనలైజ్ చేయడం అంటే డిపార్ట్మెంట్ కానీ కార్పొరేషన్ కానీ మినిస్ట్రీ కానీ సపరేట్గా, అంటే ఇప్పుడు ఒక ప్లానింగ్ డిపార్ట్మెంట్లో ఉంది, ఇట్ ఇస్ పార్ట్ ఆఫ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అనుకోండి, దానికి ఆల్రెడీ బర్డన్ ఉంది. ఎఫెక్టివ్గా మానిటర్ చేసి ఒక సొసైటీ పెడుతున్నాం, దానికి ఏ విధంగా చేయాలో స్ట్రక్చర్ చేస్తున్నాం. ఒక ఏజెన్సీ కూడా పెట్టుకొని నాలెడ్జ్ ఉండే ఏజెన్సీని పెట్టి వర్కౌట్ చేస్తున్నాం. కొంతమంది ఈ కాన్సెప్ట్ నచ్చి వాలంటరీ కూడా వచ్చి మేము సహకరిస్తామని చెప్పి వస్తున్నారు. ఇట్ ఈస్ ఎ న్యూ కాన్సెప్ట్ ఆల్ టుగెదర్. ఇంతవరకు ఎక్కడ లేదు ఇది. P3 ఉంది. అదే మాదిరిగా చాలామంది చారిటీ చేస్తున్నారు. నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ చాలా వచ్చాయి. ఎన్విరాన్మెంట్, ఆర్ఫనేజ్, లేకుంటే పాపులేషన్, పావర్టీ, ఎడ్యుకేషన్, హెల్త్, ఇలాంటి చాలా ఏజెన్సీలు వచ్చాయి. కానీ అన్నింటికంటే దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే ప్రజల్ని ఒక ఆస్తిగా భావించి హ్యాండ్ హోల్డింగ్ చేయడం అనేది, పూర్ పీపుల్ని చేయడం అనేది దాంట్లో ఉండే ప్రత్యేకత. మీరు చూసినప్పుడు టాప్ 10%, HNI టాప్ 10, బాటమ్ 20%. ఇద్దరికి మ్యాచింగ్, ఇద్దరిని తీసుకొచ్చి ఒక ప్లాట్ఫామ్ కింద పెట్టి, నేను నిన్న చూశాను ఒక ఎస్సీ కుటుంబం, 2 పిల్లలు. నేను అడిగాను ఏం కావాలి అని. వాళ్ళకి అడగతానే 5వ తరగతి చదివే అమ్మాయి నేను డాక్టర్ కావాలి, 7వ తరగతి చదివే అబ్బాయి నేను ఇంజనీర్ కావాలి. ఒక ఫ్యామిలీలో 2 పిల్లలు, అన్న చెల్లి, ఒక ఇంజనీర్ ఒక డాక్టర్ కావాలని. ఈరోజు వాళ్ళ కోరిక మొన్న కూడా ఇక్కడ పెట్టినప్పుడు, నేను P4 పెట్టినప్పుడు మీరు చూశారు. నేను ఎవరైతే వచ్చాడో అడాప్ట్ చేసుకున్న వ్యక్తిని అయితే దట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ, ఇమ్మీడియట్గా నేను చేస్తాను. ఇప్పటి నుంచే స్టాండర్డ్స్, అతను క్వాలిటీ, ఎక్కడ చదువుతున్నాడు, ఏమరి చేయాలి, నేను ఏ విధంగా గైడెన్స్ ఇవ్వాలి, తర్వాత అవసరమైతే అతన్ని మార్చేదానికి కూడా ఎక్కడ రెసిడెన్షియల్ స్కూల్లో పెట్టాలన్నా, అడిషనల్ ఎడ్యుకేషన్ ఫెసిలిటీ ఇవ్వాలని ఇస్తానని చెప్పి ముందుకు వచ్చాడు. అలాంటివి వచ్చినప్పుడు ఒక 5-6 ఏళ్లలో గేమ్ చేంజర్ అది. 5 ఏళ్ళు 6 ఏళ్లుగా నా పిల్లల్ని చదివించగలిగితే ఆ కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితి మారిపోతుంది. ఇంకొక పక్కన ఆ కుటుంబంలో ఇంకొక 2-3 ఉన్నారు. వాళ్ళకు కూడా మేము కూడా ఇదే మరిగా ఉండాలని లేదు, మాకు కూడా కొంచెం సహాయం చేసి అవుతామంటే ఒక 2 ఆవులు పట్టుకుంటాం. తర్వాత వాళ్ళు అడిగింది అక్కడ ఒక ఎంప్లాయ్మెంట్ కింద ఇల్లు కావాలన్నారు. నేను అది కూడా చెప్పా. 7 ప్రిన్సిపల్స్, నో నాట్ నెగోషియబుల్, విల్ కంప్లీట్ ఆల్ 7 ఇండివిజువల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్. ఒక హౌస్ సైట్, ఒక ఇల్లు, ఒక గ్యాసు, ఒక టాయిలెట్, ఒక కరెంటు, ఇంటిపైనే పేదవాళ్ళు అయితే రూఫ్ టాప్ సోలార్, అదే మాదిరిగా ట్యాప్ వాటర్, అదే మాదిరిగా ఇంటర్నెట్. ఈ 7 ఫెసిలిటీస్ ఇచ్చినాక ఇంకా వాళ్ళకి ఏమున్నాయి? ఎకనామిక్ యాక్టివిటీ.
రెండోది విలేజ్లో ఏం కావాలి? ఒక సిమెంట్ రోడ్, అదే మరి ఒక డ్రైనేజ్, స్ట్రీట్ లైట్స్, వేస్ట్ ఏదైతే ఇంటి దగ్గర వచ్చే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్, ఈ రెండు చేయగలిగితే విలేజ్ పనులు అవుతాయి. దెన్ యాక్టివిటీ ఏంటి? మేజర్ యాక్టివిటీ ఆర్థికంగా పైకి తీసుకురావడం. నేను అందుకే మళ్ళీ చెప్తున్నా, ఆర్థికంగా పైకి తీసుకురావడం అనేది ఏదో దానం చేయడం కాదు, ఆ ఇంట్లో ఉండే వ్యక్తుల్ని ప్రయోజకులు చేయడం. మీరందరూ ఉన్నారు ఇక్కడ, ప్రెస్ అంతా ఉన్నారు ఇక్కడ. నీతో పుట్టిన వాళ్ళందరూ నీ మారిగా పనిచేయగలుగుతున్నారా? ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్. మీకంటే బాగా కూడా పనిచేయచ్చు. ఒకే తల్లికి పుట్టారు, ఒకే కుటుంబం, కానీ ఒక్కొక్కరు మోల్డ్ చేసుకున్న విధానం, వాళ్ళు వేసినటువంటి అడుగు వాళ్ళ జీవితాలు మార్చేసింది. అదే సమయంలో ఒక ఊర్లో ఉన్నాం, ఆ ఊర్లోనే పుట్టారు, మనతోనే పుట్టారు, మన చిన్నాన్న బిడ్డలో, పెద్దనాన్న బిడ్డలో, మన ఓన్ బంధువులు, రక్త సంబంధికులు ఎక్కడున్నారు? అక్కడే ఉన్నారు వాళ్ళు. వై? మనకు వచ్చిన అవకాశాన్ని స్టెప్ బై స్టెప్ ముందుకు పోగలిగాం. ఆ సరైన సమయంలో సరైన సలహాలు కూడా మనకి ఇవ్వగలిగారు, మనం తీసుకోగలిగాం, లేకపోతే మనమే ఆలోచించగలిగాం. వాళ్ళు చేయలేకపోయారు, అందుకే అక్కడే ఉన్నారు. అందుకే ఆ సరైన సమయంలో సరైన సలహాలు కానీ హ్యాండ్ హోల్డింగ్ ఉంటే వాళ్ళు కూడా పైకి వచ్చే అవకాశం ఉంటుంది. నేను రామోజీరావు గారిని చూసేవాడిని. రామోజీరావు గారితో చదువుకున్న వ్యక్తి మన ఎండీగా పనిచేసినటువంటి రామ్మోహన్ రావు టీచర్. ఇతను టీచర్గా చేరాడు. రామోజీరావు గారు ఢిల్లీకి వెళ్ళారు, అక్కడ ఉద్యోగం చేశాడు. ఉద్యోగం నచ్చకుండా హైదరాబాద్కి వచ్చాడు. అప్పుడే స్టార్ట్ చేశాడు బిజినెస్ అన్ని. తర్వాత పేపర్ పెట్టాడు. అప్పుడు రమ్మంటే ఇతను రాలా బిగినింగ్లో. నాకెందుకండి మీతో వచ్చి ఉండే ఉద్యోగం పోతుందంటే, కాదా నువ్వు రా అని చాలా ఫ్రెండ్స్ గారు పిలిచాడు. వచ్చాడు. వస్తే అతను ఈయనతో కలిసి ఎండీ అయ్యాడు. అదే అతను ఉన్నట్టే టీచర్గా రిటైర్ అయ్యాడు. అవకాశం ఇవ్వడం, అవకాశాన్ని అందిపుచ్చుకోవడం, మనిషిలో ఉండే నైపుణ్యాన్ని పెంచుకోవడం, దిస్ ఈజ్ లైఫ్. ఆ లైఫ్కే P4. కొంతమందికి అర్థం కాకుండా ఏదేదో మాట్లాడుతున్నారు. నేను అదే చెప్తాను, మీకు చేతనైతే ఒక ఇద్దరిని మార్చి అందులో పుణ్యాన్ని తెచ్చుకోండి, లేకుంటే చెడగొట్టే ప్రయత్నం చేయొద్దు అంటున్నా. Sir, how many ministers came forward to participate in P4? How many ministers? మినిస్టర్స్ అని కాదు, నేను ఐఎమ్ నాట్ ఆస్కింగ్ మినిస్టర్స్. మీరు ఎందుకు పార్టిసిపేట్ చేయడం కూడా అడగడం లే. ఇప్పుడు మిమ్మల్ని రేపు అడుగుతాను, ఎంతవరకు నువ్వు మార్చావని. నువ్వు మినిస్టర్ని అడుగుతున్నావు, మీరేం మార్చారు చెప్పండి. ఓకే అంటే మీ రెస్పాన్సిబిలిటీ, మీ ఆలోచన ఎట్లుంటుందంటే, ఇండస్ట్రియలిస్ట్కి ఆలోచన మినిస్టర్ చేయాలా, ఎమ్మెల్యే చేయాలా. ప్రెస్ వాళ్ళకి ఆలోచన మినిస్టర్ చేయాలా, ఎమ్మెల్యే చేయాలి. ఇంటలెక్చువల్ ఆలోచన మినిస్టర్ చేయాలి. మీ బాధ్యత ఏంటి? ఎవరిచ్చారు మీకు రెస్పాన్సిబిలిటీ? ఈ స్టేచర్ ఎవరిచ్చారు మీకు? ఈరోజు సెక్రటరియట్లో గురించి మాట్లాడుతున్నావు, ఎవరిచ్చారా నీకు? సొసైటీ ఇచ్చింది. సొసైటీ సమస్యల్లో ఉంటే ఈజ్ ఇట్ నాట్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు రీపే వాట్ యు నో, వాట్ యు ఎర్న్, వాట్ యు ఆర్ హ్యావింగ్? దట్ ఈస్ మై కాన్సెప్ట్. నో ఎగ్జంప్షన్. ముఖ్యమంత్రి చేయాలి, కుక్క కరిసింది నేనే బాధ్యుడిని, పిల్లి అరిసింది నేనే దానికి చూడాలి అంటే మీ ఆలోచన విధానం మారాలి అంటున్నాను. విచ్ ఈజ్ గుడ్, హౌ టు అసోసియేట్, హౌ టు ప్రమోట్. ఒక అట్మాస్ఫియర్ని మీరు క్రియేట్ చేయకుండా క్రిటిక్స్గానే మిగిలిపోతే మీ జీవితాల్లో క్రిటిక్స్ అని మిగిలిపోతారు. సార్ ఆల్సో మీరందరూ వర్కౌట్ చేయండి అవన్నీ. నేను మాట్లాడతాను, ఇంకా చాలా ఉంది మీతో. ఇప్పుడు ఈరోజు ఇంకొక సబ్జెక్ట్ ఉంది, ఐ వాంట్ టు గో అహెడ్. Sir, regarding this digital health nerve center that is going to be set up at Kuppam, phase 1 you said 5 mandals you'll be taking and going forward. What are the kind of facilities or amenities that you'll be providing for the phase 1 of this project? No, phase 1, that is a proof of concept. Then district, next phase state. We are bringing all andarni హెల్త్ అఫీషియల్స్ అందరినీ ఆన్లైన్లో తీసుకొస్తాం. ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ హాస్పిటల్స్ అన్నీ కూడా తీసుకొస్తాం. ఏ పేషెంట్కు ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలనో ట్రీట్మెంట్ కూడా ఇస్తాం. ఉండే ఎగ్జిస్టింగ్ హాస్పిటల్స్, నెట్వర్కింగ్ హాస్పిటల్స్, ఎవ్రీథింగ్. ఇక్కడి నుంచి పెంచుకుంటూ పోతే ఏ నాలెడ్జ్ కూడా తీసుకొస్తాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నాలెడ్జ్. మెడిసిన్సే కాకుండా, ఇన్ఫ్రాస్ట్రక్చరే కాకుండా ఏఐ కూడా తీసుకొచ్చి సమస్యల పరిష్కారానికి నిరంతరం పనిచేస్తుంది. అది
దాంట్లో ఏదైనా ఇంప్రూవ్మెంట్ చేయాలంటే ఇప్పుడు నేను చెప్పాను. ఉదాహరణకు 104 ఉంది, 108 ఉంది. వాట్ ఈజ్ 108? అంబులెన్సెస్, ఎవరన్నా పేషెంట్ ఉంటే పికప్ చేయడం. వాట్ ఈజ్ 104? ఇంటి పోయి మెడికల్ టెస్ట్లు ఇవన్నీ చేయడం. ఇప్పుడు మా దగ్గర నేను చూపించాను, ఇప్పుడు 80% ఆఫ్ ది పీపుల్ డిసీజెస్ అన్నీ 10 డిసీజెస్తో ఉన్నాయి. ఈ వెహికల్ ఆ ఇంటికి వెళ్ళి మెడికల్ 104 టెస్టులు చేసి 20-25 ఆ రిక్వైర్డ్ టెస్టులు చేసి ఆన్లైన్లో పెట్టారనుకోండి, ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది. ఆయన హాస్పిటల్కి వచ్చే పని లేదు. దట్ ఈజ్ వేర్ అవసరమైతే హాస్పిటల్కి వస్తాడు, అవసరం లేకపోతే రియల్ టైంలో మేమే అతనికి గైడెన్స్ ఇచ్చి ట్రీట్మెంట్ ఇస్తాం. రెండోది, చాలామంది హాస్పిటల్కి వచ్చి ఉంటున్నారు అన్నెసరీగా. అంటే 1 డేలో ఉండవలసిన డెలివరీ ఉంది, సేఫ్ డెలివరీ, ఆల్ ప్రికాషన్ తీసుకుని 10 రోజులు ఎందుకంటే హాస్పిటల్లో 10 రోజుల వల్ల ఏమవుతుంది అని ఆలోచించినప్పుడు పేదవాళ్ళు అయితే వాళ్ళకి ఏం కావాలనో అవన్నీ మనం అరేంజ్ చేయాలి. 10 రోజులు ఉంటే కంటామినేషన్ హాస్పిటల్లో స్టార్ట్ అవుతుంది, అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఖర్చు కూడా మొయ్యలేనంత ఖర్చు అవుతా ఉంది. అందుకే వేరబుల్స్ వచ్చాయి. నేను ఎప్పుడు అంటూ ఉంటాను, మీద నా రింగ్ మీకు అందుకే ఎగ్జాంపుల్ చెప్తా ఉంటాను. ఈరోజు నా స్లీప్ స్కోర్ ఎంత, నా రెడీనెస్ ఎంత నేను చూసుకుంటా ఉంటాను. అవసరమైతే ఇంకొక హాఫ్ అన్ అవర్ ఎక్కువ పడుకుంటాను. అల్ట్రా హ్యూమన్ సెన్సార్ ఉంది, అది చూసుకొని గ్లూకోజ్ ఎంత తినాలి తింటా. వెరీ సింపుల్. మనం అందరం కూడా అది అక్కర్లేదు, అందరూ పెట్టుకోవక్కర్లేదు. కొంతమంది వల్నరబుల్ పేషెంట్స్ ఉంటే అలాంటి వాళ్ళకి డైట్ ప్యాటర్న్ మనం ఎడ్యుకేట్ చేయగలిగితే దట్ ఈస్ ఎ గేమ్ చేంజర్. హాస్పిటల్కి ఒక్కొక్కరు ఇప్పుడైతే నాకు ఒకసారి మనం చూసాం, కోట్లు అడుగుతున్నారు. పెక్యులర్ డిసీజెస్ వచ్చాయి. పెక్యులర్ డిసీజెస్కి పెక్యులర్ సమస్యలు, దానికి వ్యాక్సినేషన్, భరించరాని ఖర్చులు కూడా అవుతున్నాయి. మనకే ఓసారి మనిషిని చూస్తే బాధ, గవర్నమెంట్ చూస్తే సమస్య. అప్పటికి కొంతమందికి 25 లక్షలు ఇస్తున్నాం, 30 లక్షలు ఇస్తున్నాం, 10 లక్షలు ఇస్తున్నాం, వేరియస్ మనీ. దీన్ని ఈజ్ ఇట్ నాట్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు క్యూర్ ఆర్ ప్రివెంట్? ఈరోజు ఇలాంటి వాళ్ళకు 15,000 రూపాయలు నెలకిస్తున్నా, లేకపోతే ఏ ప్రభుత్వం ఇస్తా ఉంది? దిస్ ఈజ్ వేర్ ఐఎమ్ ఆస్కింగ్ ఆల్ ఆఫ్ అస్. ప్రివెంటివ్ హెల్త్ ఈజ్ ది బెస్ట్, దెన్ రియల్ టైమ్ మానిటరింగ్, దెన్ ఇఫ్ నెసరీ విల్ కమ్ టు హాస్పిటల్. దట్ ఈస్ వేర్ నేను చెప్పినటువంటి ఈ ప్రాజెక్ట్ ఉపయోగపడుతుంది. మీరు ఏది మాట్లాడినా వాట్ ఆర్ యూ ప్లానింగ్, ఏమి ఇస్తారో చెప్పమంటున్నారు. నా స్పిరిట్ని అర్థం చేసుకోమని మీకు చెప్తున్నా. ఏం జరగబోతుందో అర్థం చేసుకోమంటున్నా మిమ్మల్ని. దెర్ ఈజ్ ఏ టెండెన్సీ యూనిఫామ్గా ఎక్స్ అమౌంట్ ఆఫ్ మనీ, 3,20,000 కోట్లు నా బడ్జెట్, 19,266 కోట్లు హెల్త్ బడ్జెట్. ఈ 19,266 కోట్లలో కొన్ని నాకు తప్పు, శాలరీస్ ఇవన్నీ, క్లీనింగు, శాలరీసు, గార్డెన్ మెయింటెనింగ్, బాత్రూమ్లు క్లీన్ చేయాలి, అవన్నీ తప్పు. మిగిలిన డబ్బుల్లో ఏ విధంగా చేస్తే మ్యాక్సిమం ఎఫిషియన్సీ పెంచగలుగుతాను ఆలోచించాలి కదా. మీరు ఆ క్వశ్చన్ అడుగుతారా? అడగరు. దట్ ఈస్ ది వేర్ మనందరికి అలవాటు అయిపోయింది. మీరేమి సార్ చెప్పండి సార్, మీరు ఇంపెల్స్ అనమాట. ఆ రాజకీయాలు కూడా అట్లా తయారైపోయినాయి. ఎక్కడి నుంచి వస్తుంది? కష్టపడితే డబ్బులు వస్తుంది. 12.02% గ్రోత్ వస్తే, ఈ గ్రోత్ వల్ల నేను అప్పులు తెచ్చుకోవడానికి అవకాశం వస్తుంది. ఈ గ్రోత్ వల్ల ప్రజల దగ్గర డబ్బులు ఉంటుంది. ప్రజల దగ్గర డబ్బులు ఉంటే కొనుగోలు శక్తి పెరుగుతుంది. వాళ్ళు కొంటే నాకు జీఎస్టీ వస్తుంది. తాగితే కూడా వస్తుంది, కానీ తాగకుండా ఉంటే మంచిది. దానికి మళ్ళీ నేను ఒక 200 కోట్లు ఖర్చు పెట్టి డీ అడిక్షన్ సెంటర్లు పెట్టా. ఇప్పుడు వాళ్ళందరినీ మార్చడానికి అది ఒక పెద్ద ఎక్సర్సైజ్. సో దిస్ ఈజ్ వేర్ మన ఆలోచన విధానాన్ని కొంచెం మార్చుకుంటూ పోవాలి. Sir, Andhra Pradesh has achieved second highest. వస్తాను, దానికే వస్తా, ప్రజెంటేషన్ చేస్తున్నా, దాన్ని మీరు ఒకసారి మాట్లాడచ్చు. చూపిస్తాను. మొట్టమొదటిసారిగా నేను మా ప్లానింగ్ డిపార్ట్మెంట్ని పీయూష్ని, మా మంత్రి గారు లేరు పైవాల్ కేశవ్, మా టీం అంతా ఉన్నది, రండి, ఏమైనా సింబాలిక్గా ఏమైనా ఇచ్చారా, స్వీట్స్ ఏమైనా ఒక
ఏం తెలీదా? ఆ స్వీట్ ఎక్కువ తినకూడదు కానీ కనీసం అప్రిసియేషన్ ఉండాలి కదా. చూడ ఒక చిన్న ఇది తీసుకురండి, బుకే తీసుకురండి. బుకే కాదు, అరకు కాఫీ ఇవ్వండి. బోత్ పర్పసెస్ నాకు సర్వ్ అవుతాయి. దిస్ ఈజ్ ది టీమ్. ఇటీవల కాలంలో ఈ టీంని మానిటర్ చేయడం కోసం నేను వస్తానని మీ అందరికి ఒక ఐడియా ఉంది. ఎప్పుడు నేను వచ్చినా కూడా సంపద సృష్టిస్తే, ముందు సంపద సృష్టించాలంటే అభివృద్ధి చేయాలి. అభివృద్ధి చేయాలి అంటే దానికి ఇన్వెస్ట్మెంట్లు పెట్టాలి, ట్రాక్లో పెట్టాలి. ఎందుకు ఇవన్నీ కూడా ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది. దే ఆర్ ఆల్ వెల్ లెర్న్. కానీ నేను చేసిన పని మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, జిఎస్టిపి అంటే ఎట్లుంటుందో మీరంతా వర్కౌట్ చేసి నాకు ప్రజెంటేషన్ చేయమన్నాను. డిపార్ట్మెంట్ దాని మీద హోంవర్క్ చేశారు. అగ్రికల్చర్ అలైడ్, ఇండస్ట్రీ అలైడ్, అదే మరి సర్వీసెస్ సెక్టర్ అందరూ కూడా దీన్ని ఒక పద్ధతి ప్రకారం చేయడం కోసం చెప్పాను. అవన్నీ కూడా ప్రజెంట్ చేశారు. విజన్ డాక్యుమెంట్ కూడా తయారు చేశాను 2047కి. ఎవ్రీ ఇయర్ కూడా పిక్చర్ తయారు చేశారు. నేను ఏది చూపిస్తాను మీకు. అది ఏది చూపించడమే కాకుండా రెగ్యులర్గా అప్డేట్ చేశారు. 3 నెలలకు ఒకసారి అనలిటిక్స్ తయారు చేశారు. అవి పబ్లిసైజ్ చేసి అలర్ట్ చేస్తూ వచ్చారు. మేము వచ్చింది జూన్లో వచ్చాం. జూన్లో వచ్చిన తర్వాత మళ్ళీ మార్చికంతా ఇది ఫైనలైజ్ అయింది. కానీ ఈ మార్చి లోపల వీళ్ళు ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ చూపించారు. వీళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. వీళ్లే కాదు, అన్ని డిపార్ట్మెంట్లు పనిచేశాయి. టీము కోఆర్డినేట్ చేశారు కాబట్టి వాళ్ళు అభినందిస్తున్నా. రేపు ఇదే మరిగా హెల్త్ ఇండికేటర్స్ ఉంటాయి, అదే మరిగా లా అండ్ ఆర్డర్ ఇండికేటర్స్ ఉంటాయి, అదే మరి రెవెన్యూలో సర్వీసెస్ ఉంటాయి, ఎడ్యుకేషన్లో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది. ఇవన్నీ కూడా చాలా స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్స్ పెట్టి ఎవ్రీ డిపార్ట్మెంట్ కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ పెట్టి ప్రజల సాటిస్ఫాక్షన్ కూడా మానిటర్ చేసి మెరుగైన సేవలు అందించాలనేది మా ఆలోచన. దానికోసం వాళ్ళని అభినందిస్తున్నా. నేను మిగిలిన డేట్ చూపిస్తాను. అందుకే వాళ్ళందరికీ కాఫీ, ఎందుకంటే నా ఫేవరెట్ కాఫీ అరకు కాఫీ, ఆర్గానిక్ కాఫీ. వేస్ట్ కాదు, ఉపయోగపడుతుంది. Excellent. ఓకే, ఒకసారి కూర్చోండి మీరు. ఇది మనస్ఫూర్తిగా వాళ్ళు అభినందిస్తూ మీకోసం మీకు చాలాసార్లు చూపించాను, మళ్ళా చూపిస్తున్నా. ఎందుకంటే మేము మోటివేట్ చేస్తూ ఉంటే ముందు ప్రజలు కూడా మోటివేట్ చేయాలి. దెన్ బ్రీఫ్. నెక్స్ట్, ఇక్కడ మీరు చూస్తే ఎకనామిక్ గ్రోత్ ప్రొజెక్షన్స్ 47-48 వరకు తయారు చేశాం. అదే సమయంలో 23-24 నుంచి ప్రారంభించాం. 24-25 అయింది. 25-26 టార్గెట్స్ పెట్టుకున్నాం. 26-27, 27-28 ప్రొజెక్టెడ్, 28-29 ఇక్కడి దాకా. నెక్స్ట్ ఎలక్షన్
మాకు ఇచ్చిన మ్యాండేట్ని ఈరోజు 2,66,995 రూపాయల నుంచి పర్ క్యాపిటా 5,42,945 రూపాయలు అవుతుంది. దగ్గర దగ్గర మోర్ దెన్ డబల్, 5 ఇయర్స్లో డబల్ కంటే ఎక్కువ అవుతుంది. ఇక్కడ మీరు చూసినప్పుడు అగ్రికల్చర్, ఇండస్ట్రీ, సర్వీసెస్, జిఎస్టిపి, జీవీఏ అన్నీ కూడా వర్కౌట్ చేస్తూ వచ్చాం. ఇది ఈ సంవత్సరం ఈ ఇయర్ అయితే 2,66,000 అయితే ఈ నెక్స్ట్ ఇయర్కి ఇది 2,98,000 పర్ క్యాపిటా 2,98,058 రూపాయలు అవుతుంది. నెక్స్ట్ టార్గెట్ వచ్చి 3,47,871, 25-26, 26-27కి 4,03,178, 27-28 4,67,795, 28-29కి 5,42,785, 33-34కి 10,55,356, 38-39కి 19,78,743, 43-44కి 35,33,732, 47-48కి 54,60,748. దీని క్లియర్ కట్ టార్గెట్స్ పెట్టుకొని ఇదంతా కూడా వర్కౌట్ చేశాం. ఈ వర్కౌట్ చేసినప్పుడు చాలా డీటెయిల్స్ తీసుకున్నాం. మళ్ళీ ఎప్పటికప్పుడు లేటెస్ట్ డెవలప్మెంట్స్ వస్తాయి, టెక్నాలజీలో బ్రేక్ త్రూస్ వస్తాయి, కొన్ని ఇబ్బందులు వస్తాయి, కొన్ని అవుట్ సైడ్ ఫ్యాక్టర్స్ మారుతూ ఉంటాయి. ఆ మారిన పరిస్థితులకు అనుగుణంగా మళ్ళా మార్పులు చేర్పులు చేసుకుంటూ ఎప్పటికప్పుడు ఇది తలసరి ఆదాయం కానీ జిఎస్డిపి కానీ ఇవన్నీ కాన్స్టెంట్గా ఉంటాయి. ఈరోజు అగ్రికల్చర్ అండర్లైడ్ ఎక్కువ ఉంది, టుమారో సర్వీస్ సెక్టర్ ఎక్కువ వస్తుంది. అదే మరి ఇండస్ట్రీ కొద్దిగా ఉంది, దీన్ని కూడా ఇది చేయాలి. ఇక్కడ బ్యాలెన్స్ మీరు చూస్తే ఇక్కడ వెరీ ఇంట్రెస్టింగ్ 12.202% ఈసారి మంది గ్రోత్ రేట్. జిఎస్టిపి అండ్ కరెంట్ ప్రైసెస్ 15,93,062 రూపాయలు. దీంట్లో కాంట్రిబ్యూషన్ 6,12,045 సర్వీస్ సెక్టర్, ఇండస్ట్రీ 3,40,327, అగ్రికల్చర్ 5,17,482. అంటే ఆల్మోస్ట్ ఆల్ సర్వీస్ అగ్రికల్చర్ సెక్టర్ దగ్గర వచ్చేసాయి. మనం వీఆర్ వెరీ స్ట్రాంగ్ ఇన్ అగ్రికల్చర్. దీనివల్ల ఒక విధంగా లాభం మెజారిటీ రైతులంతా కూడా వ్యవసాయం పైన ఆధారపడతారు కాబట్టి వాళ్ళ తలసరి ఆదాయం ఎక్కువ వస్తుంది. అదే సమయంలో మనకు వచ్చిన ఆదాయం రావడానికి అగ్రికల్చర్లో తక్కువ ఆదాయం వస్తుంది. ఏదైతే జిఎస్టీ కానీ ఇవన్నీ తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది చూసినప్పుడు కూడా పర్సంటేజ్ 41.64% ఉంది. ఇండస్ట్రీ 23.16, ప్రపంచం అంతా కూడా ఇండస్ట్రీ 20-25 మధ్యలోనే ఉంటుంది. అగ్రికల్చర్ 35.20. కొన్ని దేశాల్లో సర్వీస్ సెక్టర్ 80% ఉంది. ఇప్పుడు తెలంగాణలో 65% అబోవ్, అరౌండ్ 60-65 సర్వీస్ సెక్టర్ ఉంది. దానిపైన ఇండస్ట్రీ ఇవన్నీ వస్తాయి. ఇక్కడ ఈ ఎక్సర్సైజ్ చూసుకున్న తర్వాత మీరు చూస్తే దీన్ని మనం ఇప్పుండేదాన్ని తీసుకుని కొంచెం మార్పులు చేర్పులు రావచ్చు. రేపు సర్వీస్ సెక్టర్ని 55% తీసుకున్నాం. నా లెక్క ప్రకారం 47కి 60-70% వస్తుంది. అది మనం ఈరోజు అనుకున్నాం, కానీ రాబోయే రోజుల్లో సర్వీస్ సెక్టర్ ఈజ్ ఎవ్రీథింగ్. డ్రామాటిక్గా మార్చలేక మన వాళ్ళు వర్కౌట్ చేశాం, కానీ అప్పుడప్పుడు మారుతూ ఉంటాయి. దిస్ ఈజ్ ఓవరాల్ ప్రొఫైల్. దెన్ నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు ఈ 3 ఏళ్ళు మీరు ఒకసారి చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. బ్రాడ్గా అగ్రికల్చర్, ఇండస్ట్రీ, సర్వీస్, జీవీఏ, జిఎస్డిపి, పర్ క్యాపిటా ఇన్కమ్ ఇవన్నీ వర్కౌట్ చేసాం. 22-23 2,19,917. అదే మరిగా ఇక్కడికి వచ్చినప్పుడు
పర్ క్యాపిటల్ ఇన్కమ్ 13.53% పెరిగింది. 23-24 2,37,956 8.20% పెరిగింది. 24-25 2,66,240 11.8% పెరిగింది. ఈసారి వచ్చే కొద్దిగా మీరు చూస్తే నెక్స్ట్ ఇయర్కి ఇప్పటికీ 11.89% పెరిగింది. నెక్స్ట్ ఇయర్కి 16.81% పెరుగుతుంది. 3,11,004 రూపాయలు. దానికి కూడా క్లియర్గా అగ్రికల్చర్ 16.47% పెరుగుతుంది. 6,02,708 రూపాయలు. ఇది ఇండస్ట్రీ 17.32% పెట్టుకున్నాం. 3,99,358. సర్వీస్ సెక్టర్ 16.2% పెట్టుకున్నాం. 7,17,714. నెక్స్ట్ ఇయర్ జిఎస్టిపి 18,65,704 17.11%. ఈ ఇయర్ జిఎస్టిపి 15,73,062 రూపాయలు. అంటే 2 లక్షల కోట్లు ఇది పెరిగే పరిస్థితి. 16-18 దగ్గర 2.6 పెరిగే పరిస్థితి వస్తుంది. ఇక్కడికి వచ్చినప్పుడు 24-25 ఇక్కడ మీకు ఒక ఐడియా కోసం ఇది కూడా మీరు చూస్తే అగ్రికల్చర్, ఇండస్ట్రీ, సర్వీస్ సెక్టర్, జీవీఏ ఇది మనం మామూలుగా జిఎస్టిపిని ఎక్కువ చేసుకుంటాం. జీవీఏ ఇంకో ఫార్ములా కనెక్ట్ చేస్తాం కాబట్టి పర్ క్యాపిటా ఇవన్నీ కూడా మనం జిఎస్టిపి మీద బేస్ చేసుకొని మనం వర్కౌట్ చేసుకుంటాం. నెక్స్ట్ జీవీఏ కూడా అక్కడ కూడా పెట్టుకుంటాం. ఓవరాల్గా దీని మీద పోతాం. నెక్స్ట్ ఇక్కడ 17 సెక్టర్లు మాకున్నాయి. మనం గుర్తుపెట్టుకోవాల్సిన అందరూ ఈ 17 సెక్టర్లలో 100% జిఎస్టిపి వస్తుంది. ఇక్కడ ఇది చూస్తే లైవ్ స్టాక్ ఇది బిగ్గెస్ట్. ఈ సంవత్సరం 1,67,908 కాంట్రిబ్యూషన్ 11.42. నెక్స్ట్ ఇయర్కి 1,95,460 రూపాయలు పెట్టుకున్నాం. 11.41. దీని తర్వాత రెండో సెక్టర్ హార్టికల్చర్ 1,52,951 కోట్లు. అది 10.41 ఈ సంవత్సరం గ్రోత్. నెక్స్ట్ ఇయర్కి 1,77,422 10.36. మ్యానుఫ్యాక్చరింగ్ 1,50,782 10.26. 1,76,185 10.29. ఫిషింగ్ అండ్ అక్వాకల్చర్. This is the area where we are having a problem now. We have to revive it. 1,29,951 కోట్ల రూపాయలు. దానిపైన 8.84. 1,53,955 8.99. రియల్ ఎస్టేట్, ఓనర్షిప్, డ్వెల్లింగ్ అండ్ ప్రొఫెషనల్ సర్వీసెస్ 1,23,833 8.42. ఈసారి 8.56 గ్రోత్ వస్తుంది. కన్స్ట్రక్షన్ 1,21,412 8.26. అది 8.24 పెట్టుకున్నాం. అదర్ సర్వీస్ అన్నీ కలిపి 1,20,747 8.21. దాన్ని 8.14 1,39,400 కోట్లు వస్తుంది. ట్రాన్స్పోర్ట్ బై అదర్ మీన్స్ స్టోరేజ్ 92,000 కోట్లు. అది 1,07,000 కోట్లు పెట్టుకున్నాం. బ్యాంకింగ్ ఇన్స్టిట్యూషన్స్ 74,000 86,000 కోట్లు పెట్టుకున్నాం. అగ్రికల్చర్ ఇప్పుడు మీరు చూస్తే ట్రెడిషనల్ అగ్రికల్చర్ 11వ ప్లేస్. మనం అందరం ఇంప్రెషన్ ఏంటి, మీకు అగ్రికల్చర్ ఎక్కువ వస్తుంది అనుకుంటాం. రాను రాను లైవ్ స్టాక్స్ మెజారిటీ ఆర్ డిపెండింగ్ ఆన్ లైవ్ స్టాక్స్. స్మాల్ ఫ్యామిలీస్ ఎవ్రీ ఫోర్ట్నైట్ డబ్బులు వస్తుంది. కాబట్టి చాలామంది లైవ్ స్టాక్ వచ్చారు. దీన్ని లాజికల్గా తీసుకెళ్తే ఇది బెస్ట్ ప్రోగ్రామ్ జీరో పావర్టీకి. 2 ఆవులు పట్టించగలిగి 3 ఆవులు పట్టించగలిగి బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ ఇంటిగ్రేషన్ చేసి ఫాడర్ సెక్యూరిటీ ఇచ్చి మిల్కింగ్ కూడా మెషిన్ మిల్కింగ్ పెట్టి ఫ్యాక్టరీస్ కూడా కరెక్ట్గా కలెక్ట్ చేసుకోగలిగితే దిస్ ఈజ్ ది బెస్ట్ ప్రోగ్రామ్ లైవ్ స్టాక్. మిల్కే కాకుండా ఇప్పుడు షీప్ కానీ గోట్ కానీ ఇంటి దగ్గరనే షాల్ ఫీడ్ పెట్టి స్టాల్ ఫీడ్ ఇది చేసి పెంచే అవకాశాలు వచ్చాయి. అవి చేయగలిగితే ఎక్కువ ఆదాయం వస్తుంది. ఇది
దెన్ హార్టికల్చర్ టేకప్ అయింది. వీఆర్ నెంబర్ 1 ఇన్ హార్టికల్చర్. ఇదే మరిగా ఉంటుంది. తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్, తర్వాత ఫిషింగ్, అక్వాకల్చర్. నేను అనుకున్న 15 అందుకని ₹50 కరెంట్ కూడా ఇచ్చాం. ఇది ఒక సెట్ బ్యాక్ వచ్చింది. వీఆర్ వర్కింగ్ ఆన్ దట్, బట్ వీ హ్యావ్ టు సర్వైవ్. హౌ టు సర్వైవ్ విల్ వర్క్ ఇట్ అవుట్. రియల్ ఎస్టేట్ ఉంటుంది, కన్స్ట్రక్షన్ ఉంటుంది, ఇవన్నీ పర్వాలేదు. బ్యాంకింగ్ అయింది, అగ్రికల్చర్ అయింది. అగ్రికల్చర్ మీరు చూస్తే 11కి వచ్చిందంటే డామినేషన్ అగ్రికల్చర్, అక్వాకల్చర్ డామినేట్ చేశారు. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ 55,000 కోట్లు, ఎలక్ట్రిసిటీ, గ్యాస్, వాటర్ ఇది కూడా 38,000 కోట్లు, మైనింగ్, క్వారీయింగ్ ఓన్లీ 29,000, కమ్యూనికేషన్ 28,000, ఫారెస్ట్ లాగింగ్ 9,000 కోట్లు, రైల్వేస్ ఒక 8,000. అంటే ఓవరాల్గా ఈ 17 సెక్టర్లో 17,12,999 కోట్లు వస్తుంది. దిస్ ఈజ్ అవర్ ఎకానమీ. మీకు ఒక అవగాహన కోసం. నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు దిస్ ఈజ్ ఇంపార్టెంట్ స్లైడ్, రిపీట్గా చెప్తున్నా మీకు. తక్కువ గ్రోత్ అయితే ఏమవుతుందంటే ఆదాయం తగ్గుతుంది, ప్రభుత్వానికి ఆదాయం తగ్గుతుంది, పర్చేసింగ్ కెపాసిటీ కూడా తగ్గిపోతుంది, పేదరికం ఉంటుంది. 7.5% గ్రోత్ వస్తే 47కి 78 లక్షల కోట్ల రూపాయలు జిఎస్టిపి. జిఎస్టిపి ఇన్ ట్రిలియన్ 0.62. పర్ క్యాపిటల్ ఇన్కమ్ 13,18,795. పర్ క్యాపిటల్ ఇన్కమ్ డాలర్స్ 10,344. డాలర్లు తీసేద్దాం, ట్రిలియన్ తీసేద్దాం, లక్షల్లోనే మాట్లాడదాం. 10% అయితే 130 లక్షలు. ఇక్కడికి వచ్చినప్పుడు 21,81,905 రూపాయలు. 12.5 అయితే 214 లక్షల కోట్ల రూపాయలు జిఎస్టిపి. ఇక్కడికి వస్తే 35,85,473 రూపాయలు తలసరి ఆదాయం. 13.76 పెట్టుకున్నాం మనం. నేను 15 కూడా పెట్టుకోలేదు. 2047కి 13.76 పెట్టుకుంటే 308 లక్షల కోట్ల రూపాయలు జిఎస్టిపి, 55 లక్షల రూపాయలు తలసరి ఆదాయం. అదే 15%కి వెళ్తే 347 లక్షల కోట్ల రూపాయలు జిఎస్టిపి, 58,14,916 రూపాయలు తలసరి ఆదాయం వస్తుంది. ఇది 13.76 లక్షలు మనం అచీవ్ చేశాం. ఇది రావాలంటే 13.76% రావాలంటే 14-19లో 13.5% గ్రోత్ రేట్. అది కన్సిస్టెంట్గా ముందుకు పోతే మనం అనుకునే సాధ్యం. అది బ్రేక్ వస్తే మళ్ళా రివర్స్, ఇది వైకుంఠపాళి అవుతుంది. పైకి ఎక్కడం, కిందన పడడం, మళ్ళీ పైకి ఎక్కడం, కిందన పడడం, అక్కడనే కొట్టుకుంటూ ఉండడం. అందుకే ఒక సుస్థిరమైన పరిపాలన నేను కంటిన్యూగా చెప్పాను. ఓసారి కొంతమంది ఎండరు, కొంతమంది వాళ్ళ ఆలోచనలు, వాళ్ళకుండే సమస్యలు నేను అర్థం చేసుకోగలుగుతాను. అల్టిమేట్గా నష్టపోయేది ఒక వ్యక్తి కాదు, ఒక పార్టీ కాదు, సమాజం. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. అందుకే నేను ఒకటే ఆలోచిస్తున్నా. ఇంకొక పక్కన కూడా మీరు చూస్తే దిస్ ఈజ్ ఇంపార్టెంట్ స్లైడ్. 7.5% కానీ గ్రోత్ ఉంటే 13,18,000 నీ ఆదాయం తలసరి. అదే 15% గ్రోత్ రేట్ ఉంటే 58,14,000. డిఫరెన్స్ ఇస్ దాట్. డబల్ గ్రోత్ రేట్ 4.4 టైమ్స్ ఆదాయం పెరుగుతుంది. 2 ఇంతల గ్రోత్ వస్తే 4.5 రెట్లు ఆదాయం పెరుగుతుంది. దిస్ ఈజ్ ది బ్యూటీ ఆఫ్ ఎకానమీ. మనమంతా ఈరోజే ఆలోచిస్తాం, రేపు కూడా ఆలోచించాం. కానీ ఈరోజు ఉంది, రేపు ఉంది, ఎల్లుండి. మనందరం కూడా ఇప్పుడు లైఫ్ స్పాన్ పెరిగిపోయింది. ఇప్పుడు అమెరికాలో లైఫ్ స్పాన్ పైన పుస్తకాలు వస్తున్నాయి. ప్లానింగ్ ఇన్ లైఫ్ స్పాన్, ఎందుకు, ఎట్లా పెంచుకోవాలని. అలాంటి సమయంలో మనం కానీ కరెక్ట్గా కానీ ఇప్పుడంతా చాలాసార్లు నేను అందరికీ చెప్తున్నా, హార్డ్ వర్క్ చేయొద్దండి, స్మార్ట్ వర్క్ చేయండి. మీరు ఆఫీసుకి పోయి తిరిగి అవస్థపడేవాళ్ళు 1000 సర్వీసులు ఆన్లైన్ ఇచ్చేస్తా. ఎందుకు ఆఫీసుకు పోవాలి? అవసరమైతే వెళ్ళండి టౌన్కి, తప్పలేదు. దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ టెక్నాలజీ నౌ.
అన్నీ కూడా టెక్నాలజీలో వచ్చిన తర్వాత చాలా వరకు స్మార్ట్గా పనిచేసే అవకాశాలు వస్తున్నాయి. అదే నేను లీడ్ చేస్తున్నా, అదే గైడ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఈ స్లైడ్లో మీరు చూస్తే ఇది ఇంపార్టెంట్, మీకు ఒక ఐడియా కోసం 13.5% గ్రోత్ వచ్చింది నేనున్నప్పుడు. 10.3% 19-24లో గ్రోత్ వచ్చింది. దీనివల్ల ఎంత నష్టపోయామంటే 7 లక్షల కోట్ల రూపాయలు జిఎస్టిపి ఆదాయం తగ్గిపోయింది. అదే కానీ ఈ 3.2% కానీ పెరుగుంటే దగ్గర 7 లక్షల కోట్ల రూపాయలు జిఎస్టిపి పెరిగేది. 7 లక్షల కోట్ల రూపాయలు జిఎస్టిపి పెరిగితే రాష్ట్రానికి 76,195 కోట్లు అదనంగా ఆదాయం వచ్చేది. దట్ ఈస్ ది మనీ. టు దట్ ఎక్స్టెంట్ అప్పు చేసే పని తగ్గిపోతుంది. ఎప్పుడు కూడా వెల్త్ క్రియేషన్లో వచ్చే అడ్వాంటేజెస్ ఇవన్నీ. ఒక వ్యక్తి 10 రూపాయలు సంపాదిస్తే మళ్ళీ 10 రూపాయలు సంపాదిస్తూ ఉంటే 1 కోటి సంపాదించిన కష్టం, కానీ 1 కోటి నుంచి 10 కోట్లు చేయడం, ఇంకా పెంచుకుంటా పోవడం, పెట్టుబడులు పెట్టడం చాలా ఈజీ. అదే జరుగుతుంది ఎకానమీలో. అందుకే నేను రిపీట్గా 7 లక్షలు, ప్రీవియస్ స్లైడ్కి వెళ్ళండి, ఇంకా మన ప్రీవియస్ స్లైడ్ ఇప్పుడు ఉండేదానికి. ఇప్పుడు 24-25 మొత్తం కలిసి 16 లక్షలు జిఎస్టిపి. 16 లక్షలు జిఎస్టిపికి 7 లక్షలు కలిస్తే 23 లక్షలు అయ్యేది. 23 లక్షల జిఎస్టిపి కావాల్సింది 16 లక్షల దగ్గర ఆగిపోయింది. దట్ ఈస్ ది మీకు ఇంపార్టెంట్. ఇదే కదా 12%. ఇదే 16 లక్షలు, 15,93,000 ప్లస్ 7. ఆ 7 కలుపుంటే ఇప్పటికీ 23 లక్షలు అయ్యేది. 16 లక్షలకి 23 లక్షలకి డిఫరెన్స్ ఉండదా? దట్ ఈస్ ది డిఫరెన్స్. ఇది చాలామందికి అర్థం కాకుండా మేధావులు కూడా మాట్లాడేస్తూ ఉంటారు, అనలైజ్ చేసుకోకుండా. ఎకానమీ అనేది చాలా ముఖ్యం. భారతదేశానికి గుర్తింపు వచ్చిందంటే ఒకప్పుడు 10వ స్థానంలో ఉన్నాం, ఈరోజు 5వ స్థానానికి వచ్చాం. 2 ఏళ్లలో 3వ స్థానానికి వస్తాం. 2047కి ఏ 1, 2 రావాలనేది మన ధ్యేయం. నేను అందుకే మీకు అందరికీ ఎప్పుడు చెప్తా ఉంటాను, ఇండియా 2047కి ఫస్ట్ ఆర్ సెకండ్ ప్లేస్లో ఉంటాం. ఇండియన్స్ ఆల్ ఓవర్ ది వరల్డ్ నెంబర్ 1 ప్లేస్లో ఉంటారు. ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 ప్లేస్లో ఉండాలనేది నా విజన్. ఇది సాధ్యం, అసాధ్యం ఏం కాదు. కానీ మీరు ప్రాపర్గా ఆలోచన, మీ కుటుంబాలు బాగుపడతాయి, మీడియా వాళ్ళు కూడా ప్రజలు ఆలోచించాలి, అందరం కలిసి సమిష్టిగా ముందుకు పోవాలి. దట్ ఈస్ వేర్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ కంటిన్యూస్లీ ఇన్నోవేటివ్ ఐడియాస్ అన్ని. లాస్ట్ అంతే కదా. దట్ ఈస్ వేర్ ఐఎమ్ రియలీ అప్రిషియేటింగ్ డిపార్ట్మెంట్. ఐ వాంటెడ్ టు అప్రిషియేట్ దెమ్ సో దట్ సమ్ స్ఫూర్తినిస్తే, సమ్ స్పిరిట్ ఇస్తే ఇంకొంచెం అగ్రెసివ్గా ముందుకు పోతారు. వీఆర్ వర్కింగ్ ఆన్ దట్. అంటే ఇప్పుడు ఏంటంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది, కొన్ని ఛాలెంజెస్ రాకుండా ఉండవు. ఆ ఛాలెంజెస్ని ఎట్లా మనం ఫేస్ చేయాలి, ఈ ఛాలెంజ్ వచ్చినప్పుడు రైట్ అకేషన్. ఇప్పుడు మనకు ఒక్కరికే రాలే ఈ కష్టం, ప్రపంచం అన్ని దేశాలకు వచ్చాయి. కరెంటు కూడా తగ్గించాము. దాన్ని అంతా క్యాలిక్యులేట్ చేస్తాం. వేరే ఆల్టర్నేటివ్ మార్కెట్స్ ఏమున్నాయి, ఎట్లా చేయాలి, కాస్ట్ ఎట్లా తగ్గించాలి, ఎఫిషియన్సీ ఎట్లా పెంచాలి, మనం ఎట్లా సర్వైవ్ కావాలి. ఇప్పుడు మన సింగపూర్ పేయం కూడా ఉన్నారు. చాలామంది ప్రపంచం అంతా అన్ని దేశాల ఈరోజు మీరు చూస్తే మార్కెట్ షేర్ అన్ని కొలాప్స్ అయిపోతున్నాయి. సార్ ఇప్పటికే మీరు అమెరికాతో కొంత మాట్లాడమని సుంకాల విషయంలో ఉంటారు, అదేమన్నా మనకి ఫీడ్బ్యాక్? మీరు చూస్తారు ప్రపంచం అంతా ఎట్లా చూస్తున్నారు కదా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేయగలుగుతాం, మనం ఏం చేయగలుగుతాం, ఆల్టర్నేటివ్ మార్కెట్స్ ఏమున్నాయి. ఈరోజు వాళ్ళతో కూడా మాట్లాడతాను, ఇండస్ట్రీతో, అక్వా ఇండస్ట్రీతో మాట్లాడిన తర్వాత
దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో మాట్లాడి వేరియస్ ఆప్షన్స్ వైబిలిటీ ఫిజిబిలిటీ ఉండే ఆప్షన్స్ అన్ని ఎక్స్ప్లోర్ చేస్తాం. సార్ ఇందులో అంటే పక్కన లైక్ కంపీటింగ్ ఈక్వెడర్ ఇస్ దేర్ సార్ ఆర్ వియత్నాం దే కంపీట్ సార్. సో వాళ్ళకి 10% ట్యాక్స్ పెరిగింది, మనకు కస్టమ్ డ్యూటీ పెరిగింది. నాట్ ఓన్లీ దాట్, అంటే వాళ్ళకు మార్కెట్స్ సార్, న్యూ మార్కెట్స్ ఆల్సో విల్ హ్యావ్ టు ఎక్స్ప్లోర్ సార్. అదే ఉండే మార్కెట్స్ కానీ న్యూ మార్కెట్స్ కానీ ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ పిడుగుమారిగా వచ్చినప్పుడు కొంచెం షాక్ వస్తుంది. ఆ షాక్ని తట్టుకోవాలంటే ఆలోచనలు రావాలి, పదును పెట్టాలి. ఇప్పుడు టకామని ఒక ఆలోచన ఇచ్చాడు వాళ్ళు క్రాప్ హాలిడే అని. క్రాప్ హాలిడే కూడా ఒక మార్గం, వాళ్లకు పెట్టిన తర్వాత మొత్తం నష్టపోవడం కంటే వాళ్ళకుండే ఆప్షన్స్లో మనం ఏం చేయగలుగుతాం, ఇద్దరం కలిసి ఏం చేయగలుగుతాం, విల్ థింక్ ఓవర్. అటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఇటు రాష్ట్ర ప్రభుత్వం, అటు రైతాంగం అందరం కలిసి ఆలోచిస్తాం. అంటే చాలా కొన్ని ల్యాక్స్ ఆఫ్ ఎకరాస్లో కంప్లీట్గా ఫైనల్ స్టేజ్లో ఉంది సార్ క్రాప్ కూడా. 2-3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. రెండోది కూడా వాళ్ళు ఇప్పుడు వేరే పంట కూడా వేయలేరు అక్కడ. ఇదొక పెద్ద విచిత్రమైన పరిస్థితి. ఏంటంటే చెరువులు అనేటివి ఓన్లీ అక్వాకల్చర్కు ఫిషింగ్ వరకు వస్తాయి తప్ప వేరే పంటకు వరకు రావు. అది కూడా ఒక ప్రాబ్లం ఉంది. విల్ వర్క్ ఇట్ అవుట్. థ్యాంక్ యూ. ఏమేం చేయాలో చేద్దాం. అరౌండ్ 3 to 4 lakh acres. 3 lakh hectares అనుకుంటా. ఏకర్స్ 3 lakh acres అనుకుంటా. 3 lakh acres ఇంకా 1.5 lakh acres పెంచాలనుకున్నాం. అందులోకి వార్త వచ్చింది. చూద్దాం. చాలా వరకు కంట్రీ మొత్తం ఉంటాయి, మనకు కూడా ఉంటుంది. మార్కెట్స్ అన్నీ ఇబ్బంది పడుతున్నాయి. టెక్నాలజీ మనం నెంబర్ 1 ఇన్ ఐటీ. నిన్న కూడా ఒక సర్వే వచ్చింది. టాప్ 10 100 యూనివర్సిటీస్, 100 ఇంజనీరింగ్ కాలేజీలు 11 కాలేజెస్ ఆర్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. ఐటీ ప్రొఫెషనల్స్లో వీఆర్ నెంబర్ 1 నేషనల్ కాంట్రిబ్యూషన్లో. అలాంటివన్నీ కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఏం చేయాలో వర్కౌట్ చేద్దాం. ఏదైనా సరే ఆధారపడితే చేయగలిగింది ఏం లేదు. ధైర్యంగా ఫేస్ చేయడం, క్రైసిస్ని ఒక ఆపర్చునిటీ కన్వర్ట్ చేసుకోవడం, ఈ సమయంలో ఏది రైట్ అయితే దాన్ని అడాప్ట్ చేయడం, మళ్ళా ముందుకు పోవడం, నిలదొక్కుకోవడం. విల్ డూ ఇట్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ 1 and all.